अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। నా తల్లిదండ్రులు ఈ దేహాన్ని ఇచ్చారు, అందుకని వాళ్ళు బ్రహ్మస్వరూపులు. మహాలక్ష్మమ్మ గారు వెంకటరమణయ్య గారు దంపతులు. ఆ ఇద్దరూ కలిసి నన్ను ఈ శరీరాన్ని, అంటే ఇది చెట్టు, దీన్ని మొలిపించారు. ఈ చెట్టును పోషించింది రామనాథం గారు, దుర్గమ్మ గారు. చెట్టు పోషించాలి, పోషించకపోతే మొలక మొలకగా మాడిపోయేది. దాన్ని పుష్పించి పువ్వు మొగ్గ కాయ అన్నీ అయి ఫలమైన స్థితిలో వదిలేశారు ఆయన విష్ణువు. ఎవరు? రామనాథం గారు. ఆ వెంకటరమణయ్య గారు బ్రహ్మదేవుడు. ఈ దేహాన్ని సృష్టించి ఆయన దారిని ఆయన వెళ్ళిపోయినాడు. ఆయన పని అయిపోయింది, ఇంకేం అక్కర్లే. దీన్ని పోషించాల్సిన పని ఈయన మహానుభావుడు తీసుకున్నాడు. ఇంకా దీన్ని నిజంగా జ్ఞానం ఉందో లేదో నాకైతే తెలియదు ఒకప్పుడు. ఎందుకంటే గురుదేవులు చెప్పింది నేను అలాగే సాధన చేసుకుంటూ వెళ్ళాను. నాకు తెలిసింది రైట్ అని చెప్పేవాళ్ళు నాకెవ్వరు లేరు. ఎప్పుడు పాఠం చెప్తున్నా నాకు లోపల ఒక భయం ఉండేది. ఏమిటంటే ఆ భయం, నేను పిహెచ్డి చేసినా కూడా నాకు ఒక భయం ఉండేది. సబ్జెక్టులు నాకు తెలుసు, చదువుకున్నాను, రెఫర్ చేసుకున్నాను, కానీ ఇది కరెక్ట్ అని చెప్పే ఎగ్జామినర్ నాకు లేడు. పరీక్ష రాస్తే కదా సర్టిఫికెట్ వచ్చేది. పరీక్ష రాయకపోతే నీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా ఏం ప్రయోజనం లేదు. అట్లా పరీక్ష అధికారిగా పనిచేసి ఎల్ఎన్ రాజు శ్రీనివాసరావు గారు సాక్షాత్తు పరబ్రహ్మ స్థితిని ఆయన అందించారు. అందుకని ఆయన నాకు ఈ దేహం అనే అస్సలు అహంకారం ఉండడానికి వీలు లేకుండా దాన్ని లయం చేసిన సాక్షాత్తు పరమేశ్వరుడు శ్రీ ఎల్ఎన్ రాజు శ్రీనివాసరావు గారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలిసి తయారు చేశారు. కాబట్టి నేను సృష్టిని, సృష్టి ఆభాస, నేననేవాడిని అసలు లేను. అది సంగతి. నన్ను ఎలా పరీక్షించారో ఎల్ఎన్ రాజు గారు. అందుకు చెప్తున్నా మీకు, ఈ ప్రశ్నలు ఆయన నన్ను వేశారు. మీకు 83వ ప్రశ్న ఎల్ఎన్ రాజు గారు నన్ను పరీక్షించడానికి వేసిన ప్రశ్నలు. ఈ ప్రశ్నలు 10 వేసిన తర్వాత ఆయన నాకు ఒక 87 ప్రశ్నల క్వశ్చన్ పేపర్ ఇచ్చారు. ఒకటి కాదు, 3 ఇచ్చారు. ఒక పేపర్లో 24 ప్రశ్నలు. అంటే మేము 3 ఇయర్ డిగ్రీ కోర్స్ చదివేటప్పుడు మాకు అట్లాగే రకరకాల క్వశ్చన్ పేపర్లు ఇస్తారు. ఎంఏ చేసేటప్పుడు 8 క్వశ్చన్ పేపర్లు ఇస్తారు, ఒకటి కాదు. అట్లా వారు నాకు ముందు ఈ ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నలు ఇప్పుడు మీకు చెప్తున్నా. 83వ ప్రశ్నలో అక్కడ రాసా కూడా, బ్రహ్మశ్రీ ఎల్ఎన్ రాజు శ్రీనివాసరావు గారు అడిగిన ప్రశ్నలు.
నన్ను అడిగి ఈ ప్రశ్నలు అడిగి నన్ను సర్టిఫై చేశారు వారు. అందుకని ఆ ప్రశ్నలు మీరు ఇంకెవరినన్నా అడిగి సర్టిఫై చేయండి. అర్థమైందా? ఏం ప్రశ్నలో చెప్తాను ఇప్పుడు. నేను ఎందుకు ఈ ప్రశ్నలు రాశానో తెలిసిందా? చాలా చిన్న చిన్న ప్రశ్నలు, కానీ చాలా డెప్త్లో ఉన్నవాడికి మాత్రమే అర్థమవుతాయి. అందులో మొదటి ప్రశ్న, వారు అడిగిన మొదటి ప్రశ్న, అద్వైత శాస్త్రం చెప్పే విషయాలు ఏవి? అద్వైతం అద్వైతం అంటారు కదా, అద్వైత శాస్త్రం ఏ విషయాలను గురించి చెప్తుంది మీకు? అద్వైత శాస్త్రము నేను ఇట్లాగే చదువుతూ మీకు చెప్తా, వినండి. ఒకటి ఆత్మ, రెండు అనాత్మ అనే విషయాలు చెప్పింది. రెండు విషయాలు చెప్పింది, రెండింటినీ కలిసి ఒకటంది. అందుకని అది అద్వైతం అన్నాం. అద్వైత శాస్త్రం చెప్పే విషయాలన్నీ రెండు, కానీ అదేమిటి? అద్వైతం. అద్వైతం అంటే రెండవది లేదు. అది రెండు విషయాలు చెప్పింది, రెండోది లేదు అని చెప్తోంది. అంటే రెండోది లేదంటే ఉన్న ఒకటి ఆత్మన అనాత్మన? ఆత్మ. ఆయన అడిగిన ప్రశ్న ఇది. ఏమ్మా, రెండవ ప్రశ్న, ఆత్మ ఉంది అన్నాం కదా మనం. ఆత్మ అంటే ఏమిటి, అనాత్మ అంటే ఏమిటి? రెండవ ప్రశ్న ఇది. ఆత్మ అంటే ఏమిటి, అనాత్మ. ఆత్మని గురించే కదా అద్వైతం చెప్తుంది. ఆత్మ అంటే ఏమిటి, అనాత్మ అంటే ఏమిటి? ఆత్మ అనాత్మల్ని కనుక్కోవడానికి శాస్త్రం మనకు ఒక మెటల్ డిటెక్టర్ అనేది ఇచ్చింది. ఏది ఆత్మ, ఏది అనాత్మ? నా ఇష్టం వచ్చినట్టు నేను ఈ బల్ల ఆత్మ, ఈ మైకు అనాత్మ అంటే చాలా, ఎందుకంటే రెండే కదా ఉన్నది. ఒకదాన్ని ఆత్మ అని రెండవ దాన్ని అనాత్మ అంటే సరిపోతుంది. అంటే ఈ ప్రపంచంలో ఇద్దరే ఉన్నారు. మీ అబ్బాయికి ఏం పిల్ల పుట్టింది అంటే ఆడపిల్ల పుట్టింది అన్నాం అనుకోండి, కాదు అంటే మగ పిల్లవాడు. మూడోది పుట్టదు కదా. అది సంగతి. ఆత్మ అనాత్మ అంటే దేన్ని ఆత్మ అనాలి, దేన్ని అనాత్మ అనాలి అని తెలుసుకోవడానికి మన చేతికి ఒక మెటల్ డిటెక్టర్. మెటల్ డిటెక్టర్ అంటే మన ఒంట్లో ఏదైనా మెటల్ ఉందా, బాంబులు పెట్టుకొచ్చామా, అది చూడడానికి ఎయిర్పోర్ట్లో వాళ్ళు చేతిలో ఒకటి పెట్టుకుని ఇట్లా తిప్పుతారు. మన్ని ఒక దర్వాజా లాంటి దాంట్లో నుంచి వెళ్ళమంటారు. మనం వెళితే మన మీద మెటల్స్ ఉంటే, మెటల్ అంటే నా మెళ్ళో గొలుసున్నా కూడా, గాజులు ఉన్నా కూడా అది అరుస్తుంటుంది. నీ దగ్గర ఏమేమి ఉన్నాయి అంటే నెక్లెస్ ఇట్లా వేసుకో అని వాళ్ళు చెప్తుంటారు కదా. అది మెటల్ డిటెక్టర్. అది చేతిలో ఉంటే కరెక్ట్గా నీ దగ్గర ఏ బాంబులున్నా అది కనుక్కోగలుగుతుంది. అటువంటిది మన చేతిలో ఇచ్చారు. ఇక్కడ బాంబులు ఉండవు. ఏది ఆత్మ, ఏది అనాత్మ, ఇది కనుక్కోవాలంటే ఈ డిటెక్టర్ మీకు అందరికీ చేతిలో పెట్టుకోమన్నారు. ఏదండి అదంటే నేను నిరాకారం కాబట్టి నిరాకారమైందే నా డిటెక్టర్ కూడా. డిటెక్టర్ సాకారమైంది కాదు. ఎయిర్పోర్ట్లో చేసేది సాకారమైన డిటెక్టర్, ఇది నిరాకారమైన డిటెక్టర్. ఏమిటంటే అది నేను అనే జ్ఞానం ఎక్కడున్నా అది ఆత్మ. ఎవరైనా నేను అని అన్నారంటే వెంటనే వాళ్ళని కనుక్కోండి, ఒరే మీ డిటెక్టర్ మీ దగ్గర ఉంది. మీ డిటెక్టర్ ఏంటంటే జ్ఞానం. ఏమిట్రా మీ జ్ఞానం అంటే, నేను అని ఎవడన్నా మాట్లాడితే వెంటనే ఏమనాలి? ఆ నేనంటున్నది ఆత్మే. ఆత్మకి ఇంకొక పేరు పెట్టడానికే వీల్లేదు. ఆత్మ ఎక్కడుంటే అది నేను అని అనాలి. ఏమా, అనాత్మ ఎక్కడుంటే అది నాది అని అనాలి. దీనికి మీకు డిటెక్టర్, ఒక వస్తువు చేతిలో కావాలన్నా, ఇది మెటల్ డిటెక్టర్. మరి ఇప్పుడు మీ మెటల్ డిటెక్టర్ ఏంటి చెప్పండి? మీ జ్ఞానం. మీ జ్ఞానం తెలుసుకుంటోంది ఎవడు నేనంటున్నాడు, ఎవడు నాదంటున్నాడు. నీ ఎదురుగా ఉన్నవాడు నీ పేరేమిట్రా అని నేను అడిగాను అనుకోండి, వాడు వెంటనే నేను పేరు అంటున్నాడా, నాది పేరు అంటున్నాడా? నా పేరు అన్నాడు. ఆ నా అంటున్నవాడు అనాత్మరా, తీసి అవతల పారేయమండి. వాడు అనాత్మ, వాడు అధ్యాస, వాడు ఆభాస. వాడిని ఇంక ఏ పేర్లన్నా పెట్టండి. నీకు కష్టమేముందిరా? ఉందా మన చేతిలో లేదా?
అంతే కదా. నేను అంటున్నవాడు ఆత్మ, నాది అంటున్నవాడు అనాత్మ. ఈ ఇల్లు నాది, ఎవరు అనాత్మ? నేనా? ఈ శరీరం నాది, శరీరం అనాత్మ. ఈ టేబుల్ నాది, ఇది అనాత్మ. మైకు నాది, నేను మైకు. నేను మైక్ అన్నానంటే నేనే మైకు, అప్పుడు నేను ఆత్మ అయిపోవాలి. ఎవడన్నా నేను అని మాట్లాడితే వాడి పేరు ఆత్మ, ఎవడన్నా నాది అని మాట్లాడితే అనాత్మ. ఈ ప్రపంచంలో ఈ రెండే ఉన్నాయి. ఏ రెండు ఉన్నాయి? నేను, నాది. నేను పేరు ఆత్మ, నాది పేరు అనాత్మ. ఇందులో ఇంకా మీరు డౌట్ పడాల్సిన విషయమే లేదు. నాకు తెలియదు అని చెప్పాల్సిన విషయం లేదు. నేను ఏదన్నా అడిగితే ఏమమ్మా నాకు తెలియలేదు, నేను సాధన చేయలేదు, అట్లా పిచ్చి మాటలు మాట్లాడవకండి. ఇంక నుంచి అంటే ఎల్ఎన్ రాజు గారు నన్ను అడిగిన ప్రశ్నలు, ఏ ప్రశ్న పేపర్ ఇచ్చి నన్ను పాస్ చేశారో ఆ ప్రశ్న పేపర్ మీకు ఇస్తున్నా. దేనికోసం? మిమ్మల్ని పాస్ చేయడం కోసం కదా. ఇవాళ ఎగ్జామినేషన్ చెప్పలే మీకు. ఎగ్జామినేషన్ హాల్లోకి వచ్చి కూర్చుండేదాకా పరీక్ష అని చెప్పం. పైగా నన్ను పెట్టిన పరీక్షకి మిమ్మల్ని పెట్టే పరీక్షకి ఒక తేడా ఉంది. మిమ్మల్ని పెట్టే పరీక్షలో ప్రశ్న చెప్తూ ఆన్సర్ కూడా చెప్తున్నాం. నాకు పెట్టిన పరీక్షలో ప్రశ్న మాత్రమే చెప్పేవాళ్ళు, ఆన్సర్ చెప్పనిచ్చేవాళ్ళు కాదు. ఆయన ఆన్సర్ చెప్తుంటే ఆపేసేవాడు, ఆన్సర్ చెప్పనిచ్చేవాడు కాదు. ఇంకేదైనా మళ్ళీ మనని డైవర్ట్ చేసేవాడు. డైవర్ట్ అయినా మళ్ళీ దీంట్లోకి వచ్చి మళ్ళీ నేను చెప్పాలి. ఈ 10 ప్రశ్నలు అయిపోయిన తర్వాత అన్నముడి కిందయ్యో అన్నాడు ఆయన. అది నా సర్టిఫికేట్. అంటే అర్థం ఏమిటి? కాబట్టి ఈ పేపర్ మీరు కూడా ఆన్సర్ చేస్తే మీరు కూడా పాస్ అయిపోతారు. మరి మేము ఇప్పుడు ఆన్సర్ చేస్తున్నాం కదండి, మీరు ఆన్సర్ చేయటల్లా. ఆన్సర్ కూడా నేనే చెప్తున్నా. మరి మమ్మల్ని ఎట్లా పాస్? ఇది గనక మీ లోపలికి దింపుకుంటే, దింపుకోకపోతే మీ కర్మ. నేను ఇంకేం చేయలేను. ఎక్కడైనా క్వశ్చన్ పేపర్ చెప్తారు కానీ ఆన్సర్స్ కూడా చెప్తారా? పైగా ఎగ్జామినేషన్ హాల్లో డిక్టేట్ చేస్తారా? ఎవరు చెయ్యడు. చేస్తున్నారంటే ఏంటి? మీ మీద చాలా ప్రేమ. ఈ పిల్లలందరూ మొత్తం 100% పాస్ అయిపోవాలి అంటే మనం ఇప్పుడంతా కాపీ కొట్టించుకుంటున్నాం అదిరా. ఆ సెంటర్లో అందరు పాస్ అయినారంటే అర్థం ఏంట్రా? పుస్తకాలు ఇచ్చి రాయించారని అర్థం, అంతే కదా. పుస్తకాలు ఇచ్చి ఆన్సర్ రాయిస్తే ఏమవుతుందిరా? పాస్ అయిపోతారు. అది ఎందుకంటే మాకు అకౌంట్ టెస్ట్ అని డిఐ టెస్ట్ అని 2 టెస్టులు పెట్టేవాళ్ళు మేము ఉద్యోగాలు చేసే రోజుల్లో. ఆ టెస్టులు తప్పనిసరిగా పాస్ అవ్వాలి. పాస్ అవ్వకపోతే ఇంక్రిమెంట్లు రావు. ఆ టెస్ట్లో విత్ బుక్స్ అన్నమాట. విత్ బుక్స్ పరీక్ష పెడతారు. పుస్తకాలు మన దగ్గర మనం తీసుకెళ్ళచ్చు. ఆ క్వశ్చన్స్ మనకి క్వశ్చన్ పేపర్ ఇస్తాడు. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఈ పుస్తకంలో ఎక్కడుందో మనం వెతుక్కోవాలి. పుస్తకంలో చూసి రాయొచ్చు రూల్ నెంబర్ అంతా, కానీ అంటే ఈ పుస్తకం అంతా చదివితే తప్ప నీకు ఆన్సర్ తెలియదు. ఎవరైనా ఇక్కడ గవర్నమెంట్ సర్వెంట్స్ ఉంటే అకౌంట్ టెస్టులు డిఐ టెస్టులు రాసుంటే వాళ్ళకి అది అర్థమవుతుంది కదా. విత్ బుక్స్ మీకు తెలియదు. విత్ బుక్స్ క్వశ్చన్ పరీక్షలు ఉంటాయి, వీళ్ళకి తెలుసు. అదే అందుకంటే చదువుకొని రారు. పుస్తకం చదువుకొస్తే క్వశ్చన్ చూడగానే ఈ క్వశ్చన్ ఎక్కడుందో మనకు 3 గంటల టైం ఇస్తాడు. 3 hours టైము. బుక్ మనతోనే ఉంటుంది. మన పుస్తకం మనం తీసుకుపోవచ్చు. ఎవడు మన మీరు స్లిప్పులు పెట్టుకోరా, కాపీ సీడీలు అక్కర్లా. పుస్తకం మన దగ్గరే ఉంటుంది. ఎవడు మనని చెక్ చేయడు కదా. ఎవరు చెక్ చేస్తారంటే, నేను ఈ ఆన్సర్ రాసుకుని ఫలానా పేజీలో ఉంది నువ్వు రాసేసుకో అని ఏమికి చెప్తే
అప్పుడు పట్టుకుంటారు. అట్లా చెప్పకూడదు. మన బుక్ మనకే, మన క్వశ్చన్ మనకే, మన ఆన్సర్ కూడా మనది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే విత్ బుక్స్ రాస్తున్నాం కదా. ఇక్కడ ఇన్విజిలేటరే లిటరేట్ చేస్తున్నాడు. అది ఇంకా ఘోరం. అంటే ఇంకా అసలు ఎవరు కూర్చుంటే వాళ్ళు పాస్ అయిపోతారు. అర్థమైందా? సెకండ్ క్వశ్చన్ ఏంటి? ఆత్మ అంటే ఏమిటి, అనాత్మ అంటే ఏమిటి? ఆత్మ అంటే నేననే జ్ఞానం. నేననే జ్ఞానం ఎక్కడున్నా అంటే అది ఏ దేశంలో ఉన్నా, ఏ కాలంలో ఉన్నా, ఏ రూపంగా ఉన్నా నేను అని ఎవరు చెప్తుంటే వాళ్ళందరూ ఆత్మ. నేను అని చెప్పకుండా నాది అని ఎవరు చెప్తారో అది అనాత్మ. మరి నేను అంటే మరి మనుషులైతే మాటలు వస్తాయి కదండి, భాష వస్తుంది కదా, వాళ్ళు నేను అని అనగలరు కదా. భాష రానటువంటి జీవరాశులు ఎన్నో ఉన్నాయి కదా. వాటన్నిటి సంగతి ఏమిటి? అవి నేనని మాట్లాడటంలే. అప్పుడు వాటినంతా అనాత్మ కింద నెట్టిపారేద్దామా? ఎవరు? మన చీమలు, మన దోమలు, మన ఏనుగులు, మన పక్షులు, మన పశువులు, మన చేపలు, జరాయుజ చేదజ అండజ ఉద్భిజ, వీళ్ళందరూ కూడా ఆత్మల అనాత్మల. ఇందాకటి క్వశ్చన్కి ఏమర్థమైంది మనకు? నేనని ఎవడంటే వాడిని ఆత్మ అనమన్నాం, నాదని దేన్నంటే అది అనాత్మ అనమన్నాం. ఇప్పుడు ఇంకా కాస్త డీప్గా తీసుకెళ్తున్నాడు మనని. ఏమని చెప్తున్నాడంటే, నేను అంటే మీకు మాటలు వస్తాయి కదా, మాటలు రాని జీవరాశులు ఎంతమందో ఇక్కడ ఉన్నారు కదా, వాళ్ళందరూ అనాత్మల ఆత్మల. ఎందుకని ఆత్మలని? ఇట్లా మెటల్ డిటెక్టర్ నీకు ఆ మాట కదా చెప్పింది. మెటల్ డిటెక్టర్ మేము ఇచ్చామన్నాం. అదేం చెప్పింది? నేనని ఎవడంటే వాడిని ఆత్మ అనమంది, నాదని ఎవడంటే వాడిని అనాత్మ అనమంది. ఇప్పుడు మెటల్ డిటెక్టర్ పెట్టి ఒక ఈగ దగ్గరికి వెళ్ళి, ఈగ నువ్వు ఆత్మవే అనాత్మవే, మిమ్మల్ని అందరినీ ఇప్పుడు ప్రశ్న వేస్తున్నా. ఇక్కడ ఈగ వచ్చి వాలింది. ఈగ నేను అని చెప్తే దాన్ని ఆత్మ అంట. అది నేను అని చెప్పకుండా నాది అని చెప్పింది అనుకో, అయితే నువ్వు అనాత్మవి అంట. దానికేమో మాటలు రావు. ఇప్పుడు ఈగను ఏం చెయ్యాలి? అందుకని ఏం చెప్పాడంటే, గ్రహించే తెలివి ఎవరికుంటే వాడి పేరు ఆత్మ. గ్రహించే తెలివి అంటే ఏమిటి? దాని లోపల తెలివి ఉందని నాకు ఎట్లా తెలియాలి? నా దగ్గర అయితే బుద్ధి ఉంది కదా, నా బుద్ధి నాకు చెప్తోంది నేను ఆత్మనని. కానీ ఆ చెట్టు చెప్పటంలే, ఆ ఈగ చెప్పటంలే, ఆ దోమ చెప్పటంలే, ఆ బల్లి చెప్పటంలే. బల్లి ఆత్మన అనాత్మన? బల్లి ఏమ్మా? ఇప్పుడు మరి మెటల్ డిటెక్టర్ పెట్టుకోమన్నారు మన్ని. అందుకని ఇంకా నిన్ను లోపలికి తీసుకెళ్ళి ఇంకా కాస్త డెప్త్లో పెడుతున్నాడు. నేను పెట్టి ఏమన్నాడంటే, ఏది గ్రహిస్తున్నదో అది ఆత్మ, దేనిని గ్రహిస్తున్నదో అది అనాత్మ. ఒకదాన్ని అంటే నేను చూస్తున్నా, నాది చూడబడుతోంది. నాకంటే భాష వచ్చన్నాను. ఇప్పుడు ఈగకు బల్లికి, బల్లి పక్కన ఒక చిన్న హిట్, బ్లాక్ నల్ల హిట్ ఎట్లా కొట్టండి, బల్లి పారిపోతోంది కదా. బల్లి పారిపోతోంది. బల్లి గ్రహించింది ఏమని? అది పాయిజను, నన్ను చంపడానికి వీళ్ళెవరో ప్రయోగించారు అని గ్రహించిన బల్లి ఆత్మ. ఏన్ని గ్రహించింది? నేను నల్ల హిట్ కొట్టాను, హిట్ అనాత్మ. ఇప్పుడు మీకు అర్థమైందా? ఏంరా? అట్లాగే ఇక్కడ నేను 2 పండ్లు పెట్టుకున్నా, ఈ పండ్ల మీద వచ్చి ఒక ఈగ వాలింది. ఇప్పుడు నేను ఆత్మని కదా. ఇప్పుడు ఈగ ఆత్మో అనాత్మో నాకు తెలియాలి. నేను ఇట్లా అన్నాను అనుకోండి చేత్తో, వెంటనే అది ఎగిరిపోతోంది.
కాబట్టి ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ వచ్చి నన్ను ఇట్లా అన్నది అని గ్రహించింది ఈగ. కాబట్టి ఈగ ఆత్మ, నా చెయ్యి అనాత్మ, నేను ఆత్మని, నా చెయ్యి అనాత్మ. జాగ్రత్తగా వినండి, ఇది మీకు అర్థం కావాలి. ఏమర్థం కావాలి? గ్రహించేది ఆత్మ, గ్రహింపబడేది అనాత్మ. నా చెయ్యి అంటే మీ చెయ్యి, మీరు ఆత్మ కదండి, మీ చెయ్యి కూడా ఆత్మ కాదు. మెటల్ డిటెక్టర్లో నేను నాది నేను విడదీశాను. నాది అనాత్మ, నేను ఆత్మ. మెటల్ డిటెక్టర్ తేల్చేసింది. నా విషయంలో తేలిపోయింది. ఈగ విషయంలో ఈగ బల్లి. అయితే చెట్టు చెప్పండి, చెట్టు ఆత్మన అనాత్మన? చెట్టు కొమ్మ నేను వంచితే వంగింది కదా, ఆ వంచినప్పుడు నేను ఆత్మ, అది అనాత్మ. ఎందుకంటే వంగింది. ఎవరు వంగారు? చెట్టు వంగింది. నేను పువ్వు కోసుకున్నా, నేను వదిలేసా, చెట్టు దాని యథాస్థానానికి పోయింది. వదిలేసిన నేను అనాత్మ, చెట్టు ఆత్మ. ఇప్పుడు మీరు ఆత్మని అనాత్మని అట్లా విడదీయండి. ఇప్పుడు అర్థమైందా? ఎవరైనా మిమ్మల్ని అడిగితే 2 పద్ధతులు చెప్పాడు ఆత్మని అనాత్మని తెలుసుకోవడానికి. మీరు ఇంట్లో అందరినీ ప్రశ్నించుకోండి కదా, మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి కదా, మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. నేను నా చేతిలో ఒక గిన్నె పట్టుకొని పోతూ ఉన్నా కదా, గిన్నెని ఇప్పుడు నేను పట్టుకున్న నేను ఆత్మని. ఎందుకంటే నేను చచ్చిపోతే గిన్నె పట్టుకోలేను. దాన్ని పట్టుకోగలిగానంటే అనాత్మతోనే పట్టుకున్న నేను ఆత్మని. నాకు పట్టుబడ్డ గిన్నె అనాత్మ. ఈ గిన్నె నన్ను వదిలిపెట్టి కింద పడింది. కింద పడంగానే గిన్నె ఏమేం చేసింది చెప్పండి? కంగుమన్నది. గిన్నె ఏం చేసింది? కంగుమన్నది. మీరు మామూలుగా అయితే గిన్నె జడం అంటారు, మేం జడం అనం. అది గిన్నె కింద పడగానే, పిల్లవాడు కింద పడగానే ఎట్లా అయితే అమ్మా అని అరుస్తాడో, గిన్నె కూడా కింద పడగానే అమ్మా నడిచింది. వీడికి చెయ్యి విరిగింది, కాలు విరిగింది, అది చొట్టబోయింది. గిన్నె చొట్టబోయిందా పోలేదా? తీసి కొట్టండి, కింద తెలుస్తుంది. అంటే అప్పుడు అది ఏమిటది? ఏందండి మీరు ఒకప్పుడు జడం అంటారు, ఒకప్పుడు చేతనం అంటారు అంటాన్రా. ఎందుకంటే మీకు అలా ఆ లాజిక్ చెప్తున్నా కదా. ఆ గిన్నె కింద పడగానే ఆ గిన్నెలో ఏముందంటే 5 భూతాలతో తయారైన శక్తి ఏదో ఉంది. ఆ శక్తి సత్తు. గిన్నెలో ఉన్న శక్తి ఎవరు? సత్తు. సత్తు ఏదిగా కన్వర్ట్ అయింది? 5 భూతాలుగా కన్వర్ట్ అయింది. అందులో ఒక భూతం గుణం ఏమిటి? శబ్దం కదా. శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం. కాబట్టి ఇప్పుడు శబ్ద తన్మాత్ర పనిచేసింది అక్కడ. ఇప్పుడు ఆ కంగున మోగినప్పుడు ఆ మోగింది ఎవరు అంటే ఆకాశం అనే ఆత్మ. అర్థమవుతుందా? అట్లా మీరు ప్రతి వస్తువులోనూ ఆత్మని అనాత్మని విడదీసుకోండి. ఆత్మ నేను అని మాట్లాడుతుందని మొదట చెప్పాడు, తర్వాత కూడా అది కరెక్టే. ఇప్పుడు అక్కడ భాష రాదన్నాడు. భాష రాదు నిజంగానే, కానీ గిన్నెకు భాష వచ్చునా? గిన్నె మాట్లాడిన భాష నీకు అర్థమైందా కాలేదా? ఏమర్థమైంది చెప్పు, ఒక్కళ్ళు చెప్పండి అరా. మీకు శబ్దం వచ్చింది అంటున్నారు, కాదు. ఆ పడింది కంచు గిన్నెనా, ఆ పడింది గాజు గ్లాసా, ఆ పడింది ప్లాస్టిక్ డబ్బానా, అది తలుపు కొట్టుకున్నదా, గాలికి తలుపు అద్దాలు విరిగినయ్యా, ఇవన్నీ నీకెవడు చెప్పాడురా? ఏ భాషలో చెప్పాడు? అది మౌన వ్యాఖ్య. అది మాట్లాడకుండా, నీకు మాట్లాడచ్చు, అది మాట్లాడకుండా కింద పడి
అరిచింది, అమ్మా అని అరిచింది. అమ్మా అని అరిచిందో, అంబా అని అరిచిందో, డాడీ అని అరిచిందో నాకు తెలియదు. నీకు అర్థమైందా కాలేదా? పడింది ఏదో కూడా నీకు చెప్పింది. ఆ చెప్పినప్పుడు 2 సౌండ్లు విన్నావు నువ్వు. ఒకటేమిటి? ఆ గిన్నె తాలూకు శబ్దం ఒకటి. ఆ గిన్నె కంచు గిన్నెనా, ఇత్తడి గిన్నెనా, వెండి గ్లాసా, ఆ శబ్దం, ఆ 2 నీకు తెలిసింది. అందులో ఒకటి ఆత్మ, ఒకటి అనాత్మ. వెతుకు, కనిపించిందా? సాధన ఇదర్రా, ఊరికే మాటలు వింటాం కాదు. ఇప్పుడు మీరు సొంతగా సాధన చెయ్యండి, ఆత్మ అనాత్మని విడదీయండి. ఎక్కడండి? మీ ఇంట్లో, వంటింట్లో, బాత్రూంలో కదా, ఎక్కడ కనపడితే అక్కడ. ఇది సాధన. దానికోసం కూర్చోవాలన్నా మెడిటేషన్. మెడి లేదు, టేషన్ లేదు, టెన్షనే. ఒకటే టెన్షన్. జాగ్రత్తగా వినండి. అర్థమవుతున్నదా? సరే, ఏమని చెప్పాడు? తేలిక భాషలో చెప్పాలంటే గ్రహించేది ఆత్మ, గ్రహింపబడేది అనాత్మ. మీరేమనుకుంటారంటే సౌండ్ని గ్రహించింది నేను కదండి, కాబట్టి నేను ఆత్మని, అది అనాత్మ కాదు నాయనా. ఆ చెంబో తప్పాలో ఆ పడిపోయి కింద పడ్డటువంటి వస్తువు అది అనాత్మ. దానిలో నీకు శబ్దం వచ్చి అరిచిందే, అది ఆత్మ. అది ఎట్లండి విడదీసేది? అది ఇది అంటే, మనం కాలు జారి కింద పడ్డానరా, నేను వెళుతూ కాలు జారి కింద పడ్డాను. పడగానే నా నడ్డి విరిగింది. నేను పడుతూనే అమ్మా అని అరిచాను కదా. అమ్మా అని అరిచింది నా దేహమా? ఆలోచించండి. దేహం అరవలే, దేహం విరిగి ఊరుకుంది. మరి అరిచిందెవరు? నా లోపల ఉన్న మనస్సు. మనస్సు కాదు, ఇంకా బుద్ధి. నిన్నెవరో కూడా నువ్వు మనస్సుతో ఆలోచించు, బుద్ధితో ఆలోచించవాకు అన్నారు టీవీలో మాట్లాడుతూ. ఓరి బుద్ధితో ఆలోచిస్తేనే కరెక్టు, మనస్సుతో ఆలోచిస్తే తప్పు. మనస్సు సంకల్ప వికల్పాత్మకమైంది. వికల్పం అంటే ఏమిటి? అది ఏది అవునంటుందో అది కాదని కూడా అంటుంది. ఎస్ ఆర్ నో 2 చెప్తుంది. అది 2 చెప్పే వాళ్ళ మాట ఎట్లా నమ్ముదాన్రా? బుద్ధి ఒకటే చెప్తుంది. అందుకంటే విచక్షణ బుద్ధికి ఉంది. ఎవరైనా తప్పుగా మాట్లాడితే వెంటనే కనుక్కోండి, వీళ్ళు తప్పు నేనేం తెలుగు లెక్చరర్ నా అండి కనుక్కోవడానికి. తెలుగు లెక్చరర్ కంటే మించిన వాడివి నువ్వు. ఎందుకని? నువ్వు ఆత్మవిచారణ చేశావు. అది అర్థమైందా? మనస్సుకి సంకల్పము వికల్పము అనే 2 జబ్బులు ఉన్నాయి. అదే సంకల్పం చేయగలదు, అదే మళ్ళీ కాదని కూడా నీకు చెప్పగలదు. బుద్ధి అలా చెప్పదు. చెప్తే కరెక్ట్గా చెప్తుంది. వద్దనన్నా కావాలనన్నా బుద్ధి ఒకటే మాట చెప్తుంది, 2 చెప్పదు. నువ్వు వింటే సంతోషం, వినకపోతే ఊరుకుంటుంది బుద్ధి, నిన్నేం కంపెల్ చేయదు. తర్వాత ఏమంటుందంటే నువ్వు ఆ పని చేసి అందులో ఫెయిల్ అయిపోయి మళ్ళీ దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు బుద్ధి మళ్ళీ అంటుంది, నేను ముందే చెప్పా కదా. ఎవడికి వాడికి అనుభవం చూసుకోండి. నేను ముందే చెప్పా కదా, వినలేదు కదా, అనుభవించు అని చెప్తుంది. అయ్యో అనందు, నిన్నేమందు. అందుకని ఎప్పుడు బుద్ధి మాట కరెక్టు, మనస్సు మాట తప్పు. మనస్సు తప్పులే చెప్తుంది. అర్థమైందా? ఆత్మ అనాత్మ విడదీసుకోండి. అది 2వ ప్రశ్న. 2వ ప్రశ్నలో మళ్ళీ ఇంకా ఇంకోటి కూడా చెప్పేశాను. 3వది ఆత్మక్షేత్రం ఏది, అనాత్మ క్షేత్రం ఏది అంటే ఆత్మ ఎక్కడ ఉంటుంది, అనాత్మ ఎక్కడ ఉంటుంది. దాని క్షేత్రం అంటే ఏమిటి? అది ఉండే చోటు, ఆత్మ ఉండే చోటు అది ఎక్కడ ఉంటుంది. ఈ ప్రశ్నలు బాగున్నాయా? రోజు పాఠం కంటే ఎక్కువ బాగుంది కదా.
ఆత్మక్షేత్రం ఏది, అనాత్మ క్షేత్రం ఏది? ఎందుకంటే రెండు ఉన్నాయని నువ్వు మొదటి నుంచి చెబుతున్నావు. రెండోది అడుగుతున్నావు. మూడో ప్రశ్న ఇది. నేను అనే జ్ఞానం ఆత్మ. నీలో జ్ఞానం ఎక్కడుందో అది ఆత్మక్షేత్రం. ఆత్మ ఉండే చోటు ఎక్కడుంది? నీలో నేను అని ఎక్కడ మాట్లాడుతున్నదో, నేను అని మాట్లాడుతున్నప్పుడు నేను నేను అనుకోండి. నేను అని నా కన్ను మాట్లాడుతోందా? కదా, లేదు. నా పొట్ట మాట్లాడుతోందా? నా గుండె మాట్లాడుతోందా? నా కిడ్నీ మాట్లాడుతోందా? నా వీపు మాట్లాడుతోందా అనుకోండి. నేను అనే శబ్దం ఎక్కడ వస్తున్నదో అంటే ఎవరి శబ్దం కూడా కాదు. శబ్దం అయితే మళ్ళీ నీకు ఊపిరితిత్తుల్లోంచే రావాలి, సౌండ్ కాదు. నేను అనే భావం నీకు ఎక్కడ పుడుతున్నదో. నువ్వు ఉన్నావా అని అడిగాను, నేను ఉన్నాను అని చెప్తున్నావు. ఉన్నానా లేదా అని సందేహించి తర్వాత ఉన్నానని డిసైడ్ అయిపోయి నేను ఉన్నాను నువ్వు అంటల్లా. ఉన్నావా అనగానే ఎస్ ఉన్నాను అంటున్నావు. ఏం చూసుకుని నువ్వు ఉన్నానంటున్నావు? ఎక్కడి నుంచి నువ్వు ఉన్నానని చెప్తున్నావు? రమణ మహర్షి నీకు చెప్పింది ఇదే. హూయామై, నేనెవరు, ఉన్నాను అని ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాను? నీ లోపలికి వెళితే నీ మనస్సు మాట్లాడుతోందా? మనస్సు మాట్లాడటంలే. బుద్ధి మాట్లాడుతోందా? అయితే మనసు మాట్లాడలేదని మాకెట్టండి తెలిసేది? ఎందుకు తెలియదురా? నువ్వు ఇప్పుడు మీరు ఊరికే కూర్చున్నారు కదా కదా, ఇప్పుడు మీరు ఆత్మే. మీ మనస్సులో నుంచి ఒక్క ఆలోచన వచ్చింది అనుకోండి. ఒక్క ఆలోచన అంటే ఏ ఆలోచన? నేను బాత్రూమ్కి వెళ్ళాలి అన్న ఆలోచన వచ్చింది అనుకోండి. మీరు ఇప్పుడు బాత్రూమ్కి వెళ్ళాలి కదా, వెతుక్కోండి. వెళ్ళాలి అన్న ఆలోచన పుట్టిన తర్వాత కదా, తర్వాత అది ఇచ్ఛాశక్తి. వెంటనే జ్ఞానశక్తి పనిచేస్తుంది. ఏమని? బాత్రూమ్ ఎక్కడ ఉంటుంది వెతుక్కుంటాం. అయితే ఇట్లా పిచ్చి విషయాలు చెప్పాను అనుకోకండి, ఇది మీకు ఈజీగా అర్థమవుతుందని చెప్తున్నా. వెంటనే మీ ఇంద్రియాలన్నీ బాత్రూమ్కి వెళ్తే ఏం చెయ్యాలో అది చేస్తాయి. దాన్ని నేను అర్జెంటుగా బాత్రూమ్కి వెళ్ళాలి. ఎందుకని? నీకు ఆలోచన వచ్చింది, ఆ ఆలోచన ఇంప్లిమెంట్ కావాలి, అప్పుడు నువ్వు బాత్రూమ్కి వెళ్తావు. ఈ మూడు నామరూప క్రియలు. నామం అంటే ఆలోచన. ఏం ఆలోచన వచ్చింది? వెళ్ళాలి. ఇక ఆకలి అవ్వాలి అన్నా కూడా సేమ్ కదా. అయితే అది కొంచెంసేపు ఆగుతుంది, ఇది ఆగదు, ఇమీడియట్గా పనిచేస్తుంది. ఎందుకని? ఇచ్ఛా జ్ఞానం ఎప్పుడైతే ఆపరేట్ అవుతాయో క్రియ ఇమీడియట్గా ఆపరేట్ అవుతుంది. మీరు చూడండి, మీరు బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత, నేను మైకుల్లో ఇట్లా చెప్తున్నా అనుకోవాకండి, మీరు బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత మీరు పాస్ చేయాలంటే కూడా మీ బ్రెయిన్ పని చేయాలి. అంటే ఆలోచన దగ్గర నుంచి రావాలి. అక్కడుంది మీ నేను. వెతుక్కోండి. ఇంకా ఇంతకంటే ఎవ్వరూ చెప్పలేరు. అప్పుడు మీరు బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు ఇది గుర్తు రావాలి కదా. ఏంద్రా, నీకు అర్థమైందా? ఇచ్ఛ, జ్ఞాన, క్రియ అనే మూడు మీ జ్ఞానంలో నుంచి వచ్చాయి. ఇప్పుడు మీకు బాత్రూమ్కి వెళ్ళాలని అనిపించలా కదా, అంటే ఆ ఆలోచనే రాలే. మీ బాడీ ఏం పని చేయదు. చేసిందా ఆలోచన? ఇప్పుడు మీరు ఆత్మ. ఏ ఆత్మలో నుంచి ఈ సంకల్పం పుట్టిందో ఆ పుట్టిన చోటు, పుట్టగానే దాని పేరు ఆలోచన, పుట్టగానే దాని పేరు థాట్. థాట్ అంటే ఏంట్రా? దట్స్ నీకు ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన రాగానే నువ్వేం చేసావు? ఎక్కడ బాత్రూమ్ ఉందని వెతికావు, అది జ్ఞానం. ఆ తర్వాత క్రియ. క్రియ వస్తేనే నీ కర్మ వస్తుంది, లేకపోతే కర్మ లేదు.
అర్థమైందా? సరే, దాని క్షేత్రం ఏది అని అడిగాడు ప్రశ్న. నువ్వు సాధన చేయకపోతే ఆత్మక్షేత్రం ఏది అని నీకు తెలియదు. నువ్వు సాధన చేస్తే ఆత్మక్షేత్రం అంటే ఆత్మ ఉండే చోటు, ఎక్కడ ఆత్మ ఉందో అక్కడ సంకల్పం వస్తుంది. ఎక్కడ ఆత్మ లేదో అక్కడ సంకల్పం రాదు. అర్థమైందా? ఇప్పుడు ఆత్మ ఎక్కడుంది? ఆత్మక్షేత్రం చెప్పండి. సంకల్పం పుట్టే చోటు అది. ఏమ్మా? నేను అనే జ్ఞానం, దాని పేరు నేను. అందుకే రమణ మహర్షి అన్నాడు, ఒక సంకల్పం నీకు సంకల్పం కలగకపోతే నువ్వేం పని చెయ్యవు. దేనికైనా నీకు సంకల్పం కలగాలి. సంకల్పం కలిగితేనే నీ శరీరం పనిచేస్తుంది. నేను పాఠం చెప్పాలి అన్న సంకల్పం నాకు కలిగితేనే చెప్పొద్దు అన్న సంకల్పం కూడా. చెప్పాలి కానీ చెప్పక్కర్లేదని కానీ రెండూ నా సంకల్పాలి కదా. చెప్పక్కర్లేదు అన్నదానికి ఒక రీజన్ వెతుక్కుంటుంది, అది కారణం. చెప్పాలి అని కానీ చెప్పక్కర్లేదు అని ఒక క్రియ జరుగుతోంది, అది కర్మ, అది కార్యం కదా. నేను చెప్పాలి అని కానీ నేను చెప్పక్కర్లేదని కానీ నేను అనేవాడిని ఉంటేనే వాడికి ఆ రెండూ కలుగుతాయి. ఏ రెండు? ఆలోచన కలగాలంటే నేను ఉండాలి కదరా, నేను లేకపోతే ఆలోచన కలగదు. అది ఎవరైనా నేను అంటున్నాడంటే అది ఆత్మ. మనసులోని ఆలోచనల దగ్గర నుంచి ఆత్మక్షేత్రం చెప్తున్నాడు. ఆత్మ ఎక్కడుంది అని చెప్తున్నాడు. దీంట్లోనే నీకు నీ శరీరాన్ని ఆభాస చేస్తాడు, నీ అనాత్మని ఆభాస చేస్తాడు. చాలా జాగ్రత్తగా వినండి. ఇవి పిచ్చి ప్రశ్నలు కావు, ఇవి చిన్న ప్రశ్నలు అసలే కావు, చూడటానికి చాలా చిన్నవి కదా. బిట్ క్వశ్చన్స్ లాగా ఉన్నాయి. ఇది బిట్ పేపర్ కాదు, 1 వర్డ్ ఆన్సర్ కాదు, 1 మార్కు క్వశ్చన్ కాదు కదా. జాగ్రత్తగా వినండి. ఇంటికి వెళ్ళాక ఈ ప్రశ్నలన్నీ మళ్ళీ చూసుకోండి. నేను చెప్పిన తర్వాత మీకు అర్థమవుతాయి, ముందు మీకు అర్థం కావు. ఏమంటున్నా అంటే, మనసులోని ఆలోచనల దగ్గర నుంచి నీ ఆత్మ ఎక్కడా దాని క్షేత్రం అంటే, ఇందాకే చెప్పా కదా, నీకు ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఎక్కడ పుట్టిందో అక్కడ నీ ఆత్మ ఉంది. అంటే ఆలోచన దగ్గర నుంచి దాని స్టార్టింగ్ పాయింట్. ఎవరి స్టార్టింగ్ పాయింట్? నీ థాట్, నీ ఆలోచన అనేటువంటి దానికి ప్రారంభ దశ. అక్కడి నుంచి శరీరము, పృథ్వీ, ఆపస్సు, తేజస్సు, వాయువు, ఆకాశము వరకు అనాత్మ. అంటే ఇది ఒక పాయింట్. దేవా తండ్రి, మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. మీకు అర్థమయ్యేట్టు చెప్పలేకపోతే టీచర్గా ఐఎమ్ ఫెయిల్. నన్ను ఫెయిల్ చేయవాకండి, నన్ను పాస్ చేయండి. ఎందుకంటే మీకు క్వశ్చన్ పేపర్తో పాటు ఆన్సర్ పేపర్ కూడా ఇస్తున్నా. ఎగ్జామినేషన్ హాల్లో మొత్తం వాడు పేపర్ లీక్ అవ్వడం కాదురా, ఆన్సర్ కూడా లీక్ అయింది. ఆన్సర్ కూడా లీక్ అయినాక ఇంకా మరి సరిగ్గా మనకు రాకపోతే తప్పు. ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకోండి. ఇదంతా నా ఆత్మరా, ఇక్కడ నా ఆలోచన మొదలైంది. ఈ ఆలోచన వరుసగా ఇక ప్రయాణం చేసింది. ఎందుకండి ఇంత ప్రయాణం చేయాలి అంటే, ఇచ్చా జ్ఞానం వరకే నా దగ్గర ఉంటుంది. క్రియ కావాలంటే జగత్తులోకి వెళ్ళాలి. అది ఏం లేదు నాన్న, ఇక్కడ ఊరికే మీకు పాయింట్ చూపిస్తున్నా. ఇక్కడ కూర్చో, నీకు కనపడుతుంది రా. ఇక్కడ కూర్చోరా, అరే కూర్చో, ఏం పర్వాలే, దా అక్క పక్కన కూర్చో. ఏమ్మా, ఇక్కడ ఒక చుక్క పెట్టాను అనుకోండి, చుక్క లేదులే, నేను మీకు ఊరికే చూపిస్తున్నా. ఇది నేను అనుకోండి,
ఇది ఆత్మ. ఆత్మలో నుంచి ఆలోచన పుట్టాలి. మీ ఆలోచన పుట్టిన చోటు నుంచి, అర్థమైందా? ఆలోచన ఎక్కడ పుట్టింది? మీ లోపల పుట్టింది. లోపల, బయట కాదు, లోపలే కదండి. అందరికీ లోపలే పుట్టిందా? పుట్టిన చోట్లో ఇప్పుడు నుంచోండి. అక్కడి నుంచి బయలుదేరి మీ ఆలోచన దేని మీదికి వెళ్ళింది? బాత్రూమ్ వరకు వెళ్ళింది. అవునా కదా? ఆలోచన క్రియలో వెళ్ళేటప్పటికీ ప్రపంచంలోకి వెళ్ళాలి. ప్రపంచం పరిధి ఏమిట్రా అంటే పృథ్వీ, ఆపస్, తేజస్, వాయు, ఆకాశం. అంతే. ఆకాశం. మొన్న ఎవరో నా అమ్మాయి, ఒక అమ్మాయి అడిగింది, అమ్మ నేను ఆకాశం వరకు వెళ్ళాను, ఇంకక్కడ ఆగిపోయినాను, నన్ను ఎక్కడికి వెళ్ళమంటారు? ఎక్కడికి వెళ్తావు? నెత్తికి మీదికి ఇరుకు, మళ్ళీ వెనక్కి తిరిగి రావే. నీకు ఉన్న పరిధి ఇంతే. ఆకాశం దాటి ఇంక వెళ్ళాలంటే, ఆకాశం దాటిన తర్వాత భూలోకం, తర్వాత భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనోలోక, అదే సత్యలోకం వరకు. అక్కడి వరకు మన వాళ్ళు ఎవరైనా వెళ్ళారో లేదో, వెళ్ళిన వాళ్ళు ఒక్కళ్ళైనా కనీసం దిగొచ్చి అవునరా నాయన అక్కడ లోకం ఉంది మీరు కూడా రండి అని వాడు ఎవడు పిలవలేమని అడ్రస్ కూడా చెప్పి సావరు. అందరూ పోయిన వాళ్ళు అటే పోతున్నారు. పోతే పోయినారు. అయినా మాకు కాస్త వెనక్కి ఒక మెసేజ్ అన్నా పంపించవచ్చు కదా. కదా, వాళ్ళకు సెల్ ఫోన్ లేదు కదా, ఏం చేద్దాం వాళ్ళ గతి. కాబట్టి ఆకాశం దాకా వెళ్ళి ముందు అంతవరకు నేర్చుకో. ఆ తర్వాత నేను ఎందుకు వెళ్ళలేకపోతానండి అంటే తస్మాదాత్మన ఆకాశ సంభూత అంది శాస్త్రం. నాయన ఆకాశం దాకా వెళితే ఆ తర్వాత ఉన్నది ఆత్మేరా. మరి ఇక్కడ ఉన్నది ఏందిరా? ఇక్కడ కూడా ఆత్మేరా. కాబట్టి అక్కడి నుంచి ఇక్కడి దాకా ఏముందిరా? ఆత్మే ఉందిరా. అర్థం అవలే? నువ్వు ఇందాకేమన్నావు? ఆలోచన నా లోపల పుట్టింది అన్నావు. నిన్ను సెంటర్ పాయింట్ చేసుకో. ఏ కేంద్రంగా తీసుకుని ఒక వృత్తలేఖిని పెట్టుకుని ఏం గీచావు? ఒక సర్కిల్ గీచావు. ఇప్పుడు నీ ఆలోచనని నువ్వు కేంద్రంగా చేసుకుని ఇక్కడ తలకాయ మీద చేసి పెట్టుకోండి. ఇది వృత్తలేఖిని ఇక్కడ పెట్టా. దీని నుంచి గీత గీచా. ఈ గీత కొసలు ఎక్కడికి వెళ్ళినాయంటే ఆకాశం వరకు వెళ్ళాయి. అంతేనా? చూడండి. ఆకాశం తర్వాత ఏముందని చెప్పింది శాస్త్రం? ఆత్మే ఉందండి. ఇక్కడ నువ్వు స్టార్టింగ్ పాయింట్లో ఏముంది? ఆత్మే ఉంది. కాబట్టి ఈ మొదటి నుంచి ఆ చివరి దాకా ఆత్మే ఉందా? ఇంకెవరన్నా ఉన్నారా మధ్యలో? అనాత్మ లేదు. అవునా కదా? నువ్వేమనుకుంటున్నావంటే అక్కడ మాత్రమే ఆత్మ ఉంది అంటున్నావు. ఒరే ఇక్కడున్న దాని కథ ఏమిట్రా అంటే నిన్ను నువ్వు వదిలేసి, రమణ మహర్షి ఏం చెప్పాడు? నిన్ను నువ్వు వదిలేవాకురా నాయన, నువ్వే సెంటర్ పాయింట్, అందుకే అహం బ్రహ్మాస్మి అన్నావు కదా. అది బ్రహ్మం అని చెప్పలేదు కదా. మేమేమని చెప్పాము? శాస్త్రం ఏమని చెప్పింది? మేము అంటున్నప్పుడల్లా నేను చెప్పాను అనుకోవకుండా రా. వేదం చెప్పింది. ఏమని చెప్పింది? అహం బ్రహ్మాస్మి. నాయన నీ లోపల నేను 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 అని ఎవడు మాట్లాడుతున్నాడో, నీ లోపల నీ బయట నేను నేను అని ఒకడు మాట్లాడుతున్నాడురా. వాడెవడరా? వాడు భానుమతి అనేవాడురా. వాడు ఎప్పుడు నేనంటుంటాడురా. వాడు నేను కాదు. అయినా వాడేమంటాడు? నేనంటాడు. అంటున్నాడా? అంటలేదా? మరి నా నేనే అంటున్నాడా? మీ నేను కూడా అంటున్నాడు. అందరి నాదుల్ని నేను అంటున్నాడు. అసలు నేను ఒరే వీళ్ళు నా జోలికి రావట్లేదు, నేను బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిపోదాం అని వాడు పాప నిద్రపోతున్నాడు అక్కడ.
ఎక్కడ? లోపల. ఎందుకురా వేదాంతం అర్థం కాదు? ఎందుకు అర్థం కాదంటే నువ్వు నాది నేను అంటున్నావురా. అసలు నేనంటే నీకంతా అర్థం చేస్తుంది. నువ్వు నాది నేనంటే అర్థం కాదు. అందుకని నాది నేను అనుకోవాకురా, నేననరా అని రోజు పాఠంలో చెప్తాం. కానీ మనం మాత్రం నాదినే. కుక్కతోక ఎన్నిసార్లు సాగబీకినా అదేం చేస్తుంది? మళ్ళీ ఎన్నిసార్లన్నా సాగబీకండి. ఇప్పుడు మనం చేస్తున్నది అది. ఏమిరా, ఒక్క నిమిషం కూడా కాదురా, ఒక్క సెకండ్. ఎందుకు అంతదాకా అక్కరే? ఎరా లేవరా అన్నా అనుకో, నన్నేనా పిలుస్తా అంటావా? ఒరే ఎంత టైం పట్టిందిరా? సెకండ్ కూడా పట్టలేదు. ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్. ఏమైపోయినామో చూడండి, ఆలోచించండి. అది కథ. ఇప్పుడు ఆలోచిద్దాం. ఏమంటున్నాడు? మనస్సులో ఆలోచనల దగ్గర నుంచి ఈ థాట్ వేవ్ అంటా ఉండాలి. వేవ్ అని ఎందుకన్నారండి? తరంగాలుగా వస్తాయి. ఎట్లా వస్తాయండి అవి? చిన్న మాట చెప్తావు, చిన్న ఉదాహరణ, పర్మనెంట్గా గుర్తుండాలి ఆ ఉదాహరణ. మనం ఎప్పుడైనా ఒక చెరువులోకో కొలంలోకో లేకపోతే దొరువులోకో ఏమీ వద్దురా, మన కుండలోకో, మరీ చిన్న కుండ అయితే కనపడదు, పెద్దది గుండ్రగా ఉండే దాంట్లో దేంట్లోకైనా పోండి, మీ ఇష్టం. మీ ఇంట్లో ఏది ఉంటే అది, తొట్లోకైనా పర్వాలేదు. ఒక చిన్న రాయి అది ప్రశాంతంగా ఉంటుంది. నీళ్లు కదలకుండా ఉన్నప్పుడు ఒక రాయి తీసుకుని ఇట్లా పడేయండి. ఒక చిన్న రాయి ఏమవుతాయి? వచ్చాయా రాలేదా? తరంగాలు వస్తాయి. తరంగాలు గుండ్రగా ఉంటాయా, స్క్వేర్ లాగా, రెక్టాంగిల్ లాగా ఉంటాయి. కాబట్టి మీ దగ్గర నుంచి థాట్ వేవ్స్, మీరు వేసింది ఒక్క రాయే, ఎన్ని తరంగాలు వచ్చాయి? ఆ రాయి యొక్క బరువు ఎంత ఉంటుందో, ఆ రాయిని విసిరినటువంటి ఆ ఫోర్స్ ఎంత ఉంటుందో అంతసేపు తరంగాలు వస్తాయి. ఒక్కొక్క తరంగం వచ్చి ఎక్కడి దాకా వెళుతుంది? ఆ కుండ చివరి భాగం వరకు. అవునా? మళ్ళా తర్వాత ఇంకొకటి వస్తుందా? అది వెళ్ళేదాకా ఇది ఆగుతుందా? ఇది కూడా వస్తుంది, దాన్ని ఫాలో అవుతుంది, మళ్ళీ ఇంకోటి వస్తుంది. ఎప్పటి వరకు అంటే ఆ రాయి యొక్క వేగం ఎంత ఉందో ఎంత వేగంగా నువ్వు వేసావో. ఊరికే రాయి ఇట్లా పడేసాను అనుకో, ఒక 2వ 3వ తరంగాలు వచ్చాయి. రాయి ఇట్లా వేసాను అనుకో, దాని వేగం, తరంగాలు వస్తాయి. ప్రశాంతంగా నిస్తరంగా మహాసముద్రంలాగా ఉన్న నీ ఆత్మలో, ఇప్పుడు మీ అందరి ఆత్మ నిస్తరంగా మహాసముద్రంలాగా ఉంది. దాంట్లో ఈ ఆలోచన అనే ఒక రాయి విసిరావు. విసిరిన తర్వాత మిమ్మల్ని ఇక్కడ కూర్చొని పాఠం వినిస్తుందా? మీరు ఆలోచించండి. ఇందాక చెప్పిన మన థాట్ ఏమిరా, అందుకే ఆ థాటే చెప్పా. మిమ్మల్ని కూర్చొనిస్తుందా? ఒక ఆలోచన వచ్చిన తర్వాత కూర్చొని ఏమ్మా ఇవి మనస్సు, బుద్ధి, అహంకారం నుండి పంచభూతాల వరకు జీవుడు అనాత్మ. హృదయాకాశం నుంచి ఆకాశం వరకు జగత్తు అనాత్మ. ఏమేం చెప్తున్నాడంటే ఇక్కడ నీకు ఇది కూడా ఒక మెటల్ డిటెక్టర్. ఎటువంటిది నీ చేతిలో పెడుతున్నాడంటే, ఇందాక నువ్వు ఆకాశం వరకు వెళ్ళానన్నావు. ఏది? నీ థాట్ ప్రాసెస్, నీ ఆలోచన ఎక్కడికి వెళ్ళింది? ఏమండి ఇవన్నీ మీరు ఎట్లా చెప్తున్నారు?
నిజంగానే ఏ పుస్తకంలో ఉన్నా రాశారా? ఏ పుస్తకంలో రాయరు. మన ఋషులు వాళ్ళ థాట్ ప్రాసెస్ని ఆకాశపు అంతుల వరకు పంపించేశారు. ఋషుల ఆలోచన ఎక్కడికి వెళ్ళింది? ఆకాశము చివరి దాకా. ఎలా వెళ్ళింది? నువ్వు రాయి విసిరితే తరంగాలు ఆ నీళ్ళే, రాయి విసిరిన తర్వాత ఆ నీళ్ళే ఎక్కడి దాకా తీసుకొచ్చాయి? ఆ కుండ చివరి వరకు తెచ్చాయా తేలేదా? తరంగం చివరి దాకా వెళ్ళి ఆగిపోయిందా? ఆగిపోలేదా? మన మహర్షులు ఆలోచనలు ఆకాశపు అంచుల వరకు వెళ్ళి రౌండ్గా ఆగిపోయినాయి. అన్నీ అక్కడ ఉన్నాయి. ఋషులు వెళ్ళిపోయినారు. ఎందుకని వెళ్ళిపోయినారు? వాళ్ళన్నీ నాదులు వెళ్ళిపోయినాయి, వాళ్ళ నేన్లు వెళ్ళిపోలే. వాళ్ళ ఆలోచనలన్నీ ఎక్కడున్నాయి? ఎందుకంటే నీ ఆలోచన ఆకాశ అంచుల వరకు పోతే వాళ్ళ ఆలోచన పోదా? ఖచ్చితంగా పోతుంది. అందుకని మనం ఎగ్జామినేషన్ హాల్లో పరీక్ష రాస్తున్నాం అనుకోండి, ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాలేదనుకోండి, మనకు గుర్తు లేదు. గుర్తు లేకపోతే మనం ఏం చూస్తాం? ఆకాశం చూస్తాం. ఆకాశంలో ఎక్కడుంది అంటే మన ఋషులు దాచిపెట్టినవే కాకుండా మన లెక్చరర్ మనకి పాఠం చెప్పినప్పుడు ఒక శబ్దం వచ్చింది ఆయన నోట్లోంచి కాలేజీలో కదా. ఆ శబ్దం మన టేప్ రికార్డర్లన్నిట్లోకి వచ్చేసింది. ఆల్రెడీ మనం రికార్డ్ చేసేసుకున్నాం. ఎవరు మనం అంటే స్టూడెంట్స్. క్లాస్లో కూర్చున్న మనం అందరం ఆయన పాఠం విన్నాం. మనం అందరం టేప్ రికార్డర్ పెట్టుకున్నాం కాబట్టి మన లోపల అదంతా రికార్డ్ అయింది. మా లెక్చరర్ నాకు ఈ పాఠం చెప్పాడు అని నా టేప్లో రికార్డ్ అయింది. నా టేప్ కాకుండా బయట కూడా ఆయన సౌండ్ వెళ్ళింది. వెళ్ళిందా వెళ్ళలేదా? ఈ బయటకు వెళ్ళింది. ఇక్కడ టేప్ లేదు కాబట్టి ఇది రికార్డ్ చేసుకోలే. అప్పుడు ఏమైంది? ఈ శబ్దం అంతా కూడా ఆకాశం చివరికి వెళ్ళింది. అర్థమవుతుందా? అప్పుడే సైంటిఫిక్గా చెప్తున్నా. ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే ఆకాశం వైపు చూసావో అంటే నీ జ్ఞానం అనేటువంటి పిన్ను అక్కడ పెట్టావు. ఎక్కడ పెట్టావు? అక్కడ నేను ఎట్లా పెట్టానండి? నేను ఎక్కడ అక్కడ పాయింట్అవుట్ చేశానండి అంటే, మనం గ్రామ్ఫోన్ రికార్డు మీద ప్లేట్స్ అని ఉంటాయి, దాని మీద అన్నీ రికార్డ్ అయి ఉంటాయి. గ్రామ్ఫోన్ పిన్ అని ఉంటుంది, ఒక చిన్న పిన్. ఆ పిన్నుని మనం ఎక్కడ పెడతామో అక్కడ ఉన్న సౌండ్ బయటికి వస్తుంది. ఇప్పుడు నా లెక్చరర్ పాఠం చెప్పినప్పుడు అదంతా కూడా ఆకాశంలో చివరి దాకా వ్యాపించి ఉన్నది. ఋషులది కూడా ఉంది. ఆ డేటాబేస్ చాలా పెద్దది, అందులో ఉంది. నేను ఎప్పుడైతే నాకు ఆ ప్రశ్నకి నాకు జవాబు కావాలి అన్నానో నా జ్ఞానం కరెక్ట్గా ఆ పాయింట్లోకి వెళ్ళి అక్కడ పిన్ చేస్తుంది. ఆ పిన్ చేసినప్పుడు మీకేమనిపిస్తుంది? నాకు గుర్తుకొచ్చింది అంటున్నావా లేదా? అది అక్కడికి వెళ్ళి దాన్ని పట్టుకుంది, నువ్వు ఆన్సర్ రాసేస్తావు. ఎందుకు ఆకాశం చూస్తున్నారో ఇప్పుడు అర్థమైందా? ఎవడు చెప్పలే మీకు ఈ సంగతి, కానీ ప్రతి జీవుడికి అది తెలుసు. ఎందుకంటే వాడు బ్రహ్మమే కాబట్టి. వాడికి ఆత్మ తెలుసా తెలియదా నాకు అక్కర్లే. ఎవడికి వాడు జీవో బ్రహ్మైవనాపరహ అని శాస్త్రం చెప్పిన మాట ప్రకారం వాడు పరమాత్మ. అందుకని ప్రతివాడికి అది తెలుసు. మామూలు కాలేజీలో స్కూల్లో చదువుకునే పిల్లలు కూడా పరీక్షకి ఆ ప్రశ్నకి జవాబు తెలియకపోతే ఏం చేస్తారు? అక్కడ ఎవరన్నా కాపీ చీటీ అందించేవాడు ఉన్నాడా? మరి అందుతున్నాయి కదురా. నిరాకారమైన వాడు అందిస్తున్నాడు, సాకారమైన వాడు అందిస్తే పోలీసు వాడు పట్టుకుంటాడు. నిరాకారమైన వాడు అందిస్తే పట్టుకోడు. అందుకే మీ విష్ణువు గారు, మీ శివుడు గారు, మీ బ్రహ్మగారు అందించలేరు. ఎవరు అందిస్తారు? సాక్షాత్ పరబ్రహ్మ రామనాథం గారు అందిస్తారు. అది ఏ క్వశ్చన్ అన్నా అడగండి. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు అందిస్తే ఇంకో ఎవడో ఒకడు పట్టుకుంటాడు.
వీడి దగ్గర ఏదో ఫర్బిడెన్ మెటీరియల్ ఉంది రాని డీబార్. కానీ నిరాకారమైన వాడు అందించేది ఎవరు డీబార్ చేయలేడు. అర్థమైందా? తండ్రి జగద్రక్షక. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఇక్కడ జీవాత్మ అనాత్మ ఆత్మ కదా, రెండు కదా మనకు కావాలి. ఇప్పుడు జీవాత్మ ఎవరో పరమాత్మ ఎవరో, జగత్తు అనాత్మ, అనాత్మ ఎవరో మీకు మళ్ళీ ఇక్కడ విడదీస్తున్నాడు. జీవాత్మ అని ఇంతవరకు ఆత్మే తెలుసు మనకి, ఇప్పుడు జీవాత్మ ఎవరో చెప్తున్నాడు. ఎట్లా చెప్తున్నాడంటే నీ మనస్సు, నీ బుద్ధి, నీ అహంకారం, దాని నుంచి పంచభూతాల వరకు. పంచభూతాలు అంటే ఇదిగో నా దగ్గర ఉన్నాయి. నా మనస్సు, నా బుద్ధి, నా అహంకారం. అహంకారం అంటే అహం బ్రహ్మాస్మి కాదు, నా దగ్గర అహంకారం ఉంది కదా, అదే ఈగో. అదే అది కదా ప్రాబ్లం. అసలు దాంతోనేరా తగాదా వచ్చేదే దాంతో. ఎవరితోనైనా కొట్లాట వచ్చిందంటే ఈగో, దాని పేరు అహంకారం. అహంకారం అని ఎందుకన్నారండి అంటే అహము త్రిగుణాలతో చేరితే కారం అయిపోతుంది. అహం ఊరికే ఉంటే బ్రహ్మాస్మి అవుతుంది. త్రిగుణాలు ఎక్కడి నుంచి వస్తాయి? దానిలో నుంచే బయటకు వస్తాయి. ఎప్పుడు వస్తాయి? ఎప్పుడు నేను సంకల్పం చేస్తే అప్పుడు వస్తాయి. అంతవరకు అవి ఎక్కడ ఉన్నాయి? అవ్యక్తంగా ఉన్నాయి. అవ్యక్తమైనవి వ్యక్తమైతే కదా త్రిగుణాత్మకంగా వ్యక్తం అవుతుంది. ఆ త్రిగుణాల్లో ఒక గుణం రజోగుణం. రజోగుణం ఎప్పుడైతే అహంతో చేరుతుందో అహంకారం అయిపోయింది, అదే ఇగో. రజోగుణాన్ని చేర్చకుండా అహంని బ్రహ్మాస్మి అనుకుంటే బ్రహ్మగానే ఆత్మగానే మిగులుతుంది. అంతే తేడా. చాలా సింపుల్. ఏమో మాకు అర్థమైతే కదండి, మీరు సింపుల్ సింపుల్ అంటారు కదా. అర్థమైన నాడు నిజంగానే సింపుల్గా ఉంటుందిరా. ఊరికే శ్రవణంలాగా చేస్తే కాదురా నాయన. మననం చేసి నిధిధ్యాసలో మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎందుకంటే నాకు అట్లా అర్థమైంది, అందుకే నేను చెప్తున్నా. నీకు ఎట్లా అర్థమైందో అట్లా చెప్పమ్మా అన్నారు నా గురుదేవులు. నాకు అర్థమైనట్టు మీకు చెప్తున్నా. నేను ఎక్కడా చదువుకోలే, ఏ పుస్తకంలో ఇది రాసిందో కూడా నాకు తెలియదు కదా. మీకు కూడా ఇట్లాగే అర్థమవుతుంది. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం కాదు, మనస్సు, బుద్ధి, అహంకారం నుంచి పంచభూతాల వరకు జీవుడు అనాత్మ. వాడి పేరు జీవుడు అన్నారు. ఎక్కడి నుంచి? నాకు ఎక్కడ ఆలోచన మొదలైందో ఆ ఆలోచన నుంచి నాకు మొదలైంది అంటున్నానే, నా శరీరం వరకు. అంటే జీవుడి ప్లేస్ ఏది? నా ఆత్మ దగ్గర నుంచి నా శరీరం వరకు. శరీరం దాటితే కాదు, ఇంతవరకు దాని పేరు జీవాత్మ. ఎందుకని అంటే జీవ ఇది. నేను ముందే చెప్పాను కదా, ఈ శరీరాన్ని నా తల్లిదండ్రులు కన్నారు. కన్నారంటే చూశారు. ఏమిగా చూశారు? అంతకుముందు మొలకెత్తని దాన్ని మొలకెత్తిన దానిగా చూశారు. ఆ మొలకని ఒకడు పెంచాడు కదా. అర్థమవుతుందా? కాబట్టి ఇంతవరకు నా పేరు జీవాత్మ. ఎంతవరకు? నా ఆలోచన దగ్గర నుంచి నా శరీరం వరకు. శరీరం దాటిన తర్వాత ఇక్కడి వరకు ఉంది కూడా పంచభూతాలే కదా. పాంచభౌతికమైన శరీరం కదా నాది. అయితే పంచభూతాలు ఏమిటంటే కలిసి కలగాపులకమై ఉన్నాయి నా దగ్గర. దాని పేరు పాంచభౌతికమైన శరీరం అన్నాను. ఆ శరీరంలోనే నా బుద్ధి, నా అహంకారం, నా మనస్సు, నా నా ఎక్కడి దాకా నేను నా అంటున్నానో అంతవరకు నేను జీవాత్మని.
కదా. అంటే అది అనాత్మనా ఆత్మనా? అనాత్మ. దాన్ని ఆత్మగా నేను ఎట్లా తయారు చేశాను? అంతవరకు అనాత్మగా ఉన్నదాన్ని నా ఆత్మని దాని మీద నేను ఆరోపించాను. శరీరం మీద నేనేం చేశాను? నా ఆత్మని ఆరోపించాను. ఆత్మ అసలు ఎక్కడికి రాలే, కదల్లే. ఆరోపించాను అంటే ఏమైంది? అరుణ్ గోవిల్ మీద రాముణ్ణి ఆరోపించాడు ఆ రామానంద సాగర్. అరుణ్ గోవిల్ మీద రాముణ్ణి ఆరోపించాడు. ఎవరు? రాముడు నిరాకారం, అరుణ్ గోవిల్ సాకారం. వాడి మీద వీణ్ణి ఆరోపించాడు. ఆరోపితమైన వాడు అరుణ్ గోవిలు రాముడు. ఇప్పుడు రాముడు ఆరోపితం, అరుణ్ గోవిలు ఆరోపితం కాదు కదా. అంటే అరుణ్ గోవిల్ అనే వ్యక్తిని రాముడుగా చూస్తున్నాం. ఇక్కడ ఆత్మ అయినటువంటి వ్యక్తి మీద అనాత్మని ఆరోపించి దాని పేరు నేను జీవాత్మ అని పెట్టాను. జీవాత్మ ఎవరు? నిజమైన వాడా? కాదు. వాడు ఆత్మేనా? వాడు ఆత్మ కాదు. ఆత్మని తన మీద ఆరోపించారు. వాడి క్షేత్రం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఆలోచన దగ్గర నుంచి శరీరం వరకు. ఆలోచన దగ్గర నుంచి శరీరం వరకు. అందుకని దాన్ని అనాత్మ అంటున్నాం కాబట్టి నా గుండె అందులోకే వస్తుంది, నా ఊపిరితిత్తులు అందులోకే వస్తాయి. అప్పుడు ఊపిరితిత్తులు, గుండె, నా 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 నర్వ్ సిస్టము, నా బ్లడ్ సర్క్యులేషన్ అన్నీ ఆత్మలా అనాత్మలా? అనాత్మలు. బట్ అవి జీవాత్మలు. అది మర్చిపోవాలి. ఎందుకని? వాటి మీద నేను జీవాన్ని ఆరోపించాను. మరణంలో ఏం చేస్తానంటే నా జీవాన్ని నేను విత్డ్రా చేసుకుంటా. ఎవరి మీదైతే నేను దీన్ని ఆరోపించానో దాన్ని నేను విత్డ్రా చేసుకుంటా. రామాయణం అనేటువంటి నాటకం అయిపోగానే రాముణ్ణి విత్డ్రా చేసుకుంటాడు అరుణ్ గోవిల్. అదిరా మీరు అర్థం చేసుకోవాల్సింది. ఇప్పుడు ఏమంటామంటే రాముడు చచ్చిపోయినాడు. రాముడు అసలు ఉన్నాడా, పుట్టాడా చావడానికి? మరి ఇదేంటిరా, అందరూ పుట్టాం మేము చస్తాం ఉంటారు. అర్థమైందా? ఇదిరా బాగా అర్థం చేసుకోండిరా. ఏమ్మా, ఎవరి మీదైతే మనం జీవని ఆరోపించామో ఆరోపితమైన జీవ గనక విత్డ్రా అయితే అంతకుముందు అది అనాత్మే. ఏది? నా బుద్ధి దగ్గర నుంచి, నా మనస్సు దగ్గర నుంచి, నా శరీరం దగ్గర నుంచి అప్ టు హియర్, ఫ్రమ్ నా థాట్ మొదలైన చోటు, నా ఆలోచన మొదలైన చోటు, అక్కడి నుంచి నా శరీరం వరకు ఏమైంది? అది అనాత్మ. ఎట్లా అనాత్మ అంటున్నారండి? మెటల్ డిటెక్టర్ పెట్టు. నీ గుండె నేను అంటోందా? అంటలేదు. ఏమంది? నాది అంది. నీ ఊపిరితిత్తులు ఏమైనాయి? నాది అంటున్నాయి. మరి మెటల్ డిటెక్టర్ నీ చేతికిస్తే ఇంకా నువ్వు నాకు తెలియదంటే ఎట్లారా? ఏం నాయన? కాబట్టి దాని పేరు అనాత్మ. ఎందుకని అది నేను అనలేకపోతోంది, అది గ్రహించలేకపోతోంది. మరి నా గుండె పనిచేస్తుంది కదండి. నీ గుండె నేనుంటే పనిచేస్తున్నది. నేను విత్డ్రా అయితే నీ గుండె పని చేయదు. నువ్వు విత్డ్రా అయ్యే పీరియడ్ నాకు చూపించు. పద వెళదాం, పద జనరల్ హాస్పిటల్కి. నేను విత్డ్రా అయితే, విత్డ్రా అయిన తర్వాత మేము చూద్దాం. పద జమ్మ చెట్టుకు పోదాం. అక్కడ విత్డ్రా అయిన వాడిని చూపిస్తా, అవ్వబోయే వాడిని చూపిస్తా. అది అర్థమైందా?
అరే అప్పుడు మీకు చావంటే భయం పోతుంది. చావంటే భయం పోతుంది, భయం ఉండదు అసలు. ఎందుకని అంటే చావు ఏంటో నాకు తెలిసిపోతే అసలు ఎవడు చావటలే, ఎవడు పుట్టటలే ఇంకా కదా. అయితే ఇది అందరికీ తెలియదు అన్నాడు కృష్ణ పరమాత్మే. మనుష్యాణం సహస్రేషు, వేల కొలది మనుష్యుల్లో కశ్చిద్యతతి సిద్ధయే, చాలా తక్కువ మంది ప్రయత్నం చేస్తారట. యతతామపి సిద్ధానాం, అట్లా ప్రయత్నం చేసిన వాళ్ళు కూడా కశ్చిన్ మాం వేత్తి తత్వతః, తత్వతః నన్ను తెలిసిన వాడు ఒక్కడే ఉంటాడు, వాడు రామనాథం గారే. ఇంకెవ్వడికి తెలియదురా నాయన. ఎందుకయ్యా అంత తెలీదు? అది చాలా, ఇది గుహ్యతమం, ఇది సూపర్లేటివ్ డిగ్రీలో చెప్పారా నాయన, ఇది చాలా రహస్యం. మైకులు పెట్టి ఇట్లా మాట్లాడకూడదు. మరి మీరు మైకులు పెట్టి మాట్లాడుతున్నారండి, మీకు పాపం రాదా అండి? నేను మైకులు పెట్టి మాట్లాడినా ఎవరికి అర్థం కావాలో వాడికే అర్థం అవుతుంది, అందరికీ అర్థం కాదు. అందరికీ అర్థం కాదని కృష్ణ పరమాత్మే చెప్పాడు భగవద్గీతలో. నాకు అర్థమైందండి అనుకున్నానుకో, అట్లయితే ఆ ఒక్కడు నువ్వేనేమో. మళ్ళీ అహంకరించవాకురా, తెలిసిందా? అంటే ఇది చాలా కష్టం అని చెప్పడానికి నీకు ఆ మాట చెప్పాడు. అంత నీకు సులువుగా చెప్పేవాడు కృష్ణ పరమాత్మ లాంటి గురువు దొరికితే, కృష్ణ పరమాత్మ లాంటి గురువు కాదు, కృష్ణ పరమాత్మే రామనాథం గారుగా వచ్చి చెప్తున్నాడు. అందుకే మన్నాథ శ్రీ జగన్నాథ, మద్గురు శ్రీ జగద్గురు, మమాత్మ సర్వభూతాత్మ, అందరి లోపల ఉండి నన్ను అర్థం చేయించుకునేది ఆయనే, ఈ చెప్పేది ఆయనే, ఆ వినేది. భగవద్గీతలో ఒక మాట ఉంటుంది, చెప్పేవాడిని నేనే, వినేవాడిని కూడా నేనే, అర్థం చేసుకునేవాడిని కూడా నేనే. ఇదేమిట్రా నువ్వు ఒకటి చెప్తే ఇంకోటి వినాలి కదా అంటే, కాదు, ఆ వాళ్ళలో ఉన్న నేను నేనే, నీలో ఉన్న నేను నేనే కదా. నేను ఒక్కడినే ఉంటా, ఇద్దరు ముగ్గురులే. అందుకని ఎంతమంది ఈ పాఠం చెప్పినా తెలిసేది ఒక్కడికే. అర్థమైందా? అహంకరించాల్సిన అవసరమే లేదు. నేను బాగా గురువు అనుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. ఎందుకని? జగద్గురువు ఉండగా నువ్వెవడివిరా? ఆఫ్టర్ ఆల్ గురువువి. జగద్గురు ఎవడు? కృష్ణం వందే జగద్గురుం. శంకర భగవత్పాదులకు ఒకరికి, కృష్ణ పరమాత్మకు ఒక్కడికే గురు శబ్దం ఉంది, మిగిలిన ఎవ్వడికి లేదు. మరి రామనాథం గారిని మీరు గురువు అంటున్నారు, సాక్షాత్తు పరబ్రహ్మ కాబట్టి ఆయన గురువు అన్నాను నేను. అర్థమైందా? జాగ్రత్తగా వినండిరా. సరే, ప్రశ్నలు అయినాయి, బిట్ క్వశ్చన్స్ అయినా. మరి మామూలుగా బిట్ పేపర్కి ఎంత టైం ఇస్తారా? 10 minutes ఇస్తారా? హాఫ్ అన్ అవర్ ఇస్తారా? ఏమో, ఎప్పుడో పరీక్ష రాశారు, నాకు గుర్తు కూడా లేదు. మెయిన్ పేపర్కి 2.5 hours, హాఫ్ అన్ అవర్ 15 minutes కాదా? 30 bits ఇస్తారా? 30 bits ఇస్తారు. 30 bits ఇస్తారు. ఇక్కడ మేమేం 30 bits ఇవ్వాలి, అన్ని 10 bits. 1.5 hourకి 3 questions అవుతున్నాయంటే ఒక క్వశ్చన్ హాఫ్ అన్ అవర్ తీసుకుంటుంది. అమ్మో, వీళ్ళ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ బాగలేదు కదా. 100 marks క్వశ్చన్ పేపర్కి 70-30 కదా. 70 ఒకటి మెయిన్ పేపరు, 30 బిట్ పేపర్. 30 బిట్ పేపర్ ఆన్సర్ చేసేస్తే 30 మార్కులు వచ్చేస్తాయి. మెయిన్ పేపర్లో 5 వచ్చినా చాలా. ఏమి అన్యాయం రా. సరే, ఏమో, నేను పరీక్ష రాసి ఎప్పుడో 60 ఏళ్ళు అయిపోయింది.
ఇప్పుడు ఇంకేం రాస్తాను, అయిపోయింది కదా. సరే రండరా. ఏమంటున్నారంటే ఇక ఆకాశం ఎక్కడుంది అంటే నీ దగ్గర నుంచి, నా దగ్గర అంటే నా హృదయాకాశం దగ్గర నుంచి, నేను అని ఇక్కడ కదా ప్లేస్, ఇక్కడి నుంచి ఈ మిగిలిందంతా అనాత్మ, ఇక్కడి నుంచి ఆ థాట్ వచ్చే వరకు లోపల ఉన్నదంతా అనాత్మ. అంటే ఇప్పుడు మనమంతా ఎక్కడున్నామంటే అనాత్మ క్షేత్రంలో ఉన్నాం. ఒక అనాత్మ పేరు జీవ, ఇంకొక అనాత్మ పేరు జగత్తు. జీవ మీద నేను ఆరోపించాను. ఏం ఆరోపించాను? ఆత్మని ఆరోపించాను. ఇందాకే చెప్పుకున్నాం కదా, అరుణ్ గోవిల్ మీద రాముణ్ణి ఆరోపించాను. ఇప్పుడు నా శరీరం మీద, నా శరీరమే కదా జీవ, దీని మీద నేను నా ఆత్మని ఆరోపించాను కదా. అప్పుడు నేను జీవాత్మ అయినా కదా. నా దగ్గర నుంచి నేను అంటే ఫ్రమ్ హియర్ నేను అంటున్నా, ఇక్కడి నుంచి ఈ మొత్తం ఎక్కడి వరకు? ఆకాశం వరకు. మరి దీనికి దానికి తేడా ఏమిటండి? ఈ జీవాత్మకి అంటే ఈ జీవుడికి ఆ జగత్తుకు ఏమి తేడా ఉంది అంటే ఏం తేడా లేదు. ఇదేమో పాంచభూతాలు కలిసినది, అందుకని పాంచభౌతికము. ఇది కూడా పాంచభౌతికమే, ఎందుకంటే ఈ గాల్లో ఈ పృథ్వీ ఉంది, ఈ గాల్లో వేడి ఉంది, అన్నీ ఉన్నాయి. మరి దీనికి తేడా ఏమిటో మీరు చెప్పండి. ఇది చెప్పారంటే మీరు ఈ క్వశ్చన్ పాస్ అయిపోయినట్టే. ఇక్కడి వరకు అనాత్మ, ఇక్కడి నుంచి అక్కడి వరకు అనాత్మ, రెండింటినీ అనాత్మే అన్నాం. అయితే ఈ అనాత్మకి నా దగ్గరున్న ఆత్మని ఆరోపితం చేశాను, అందుకని దీని పేరు నేను జీవాత్మ అని పేరు పెట్టుకున్నాను. ఈ ఆత్మకి నేను ఆరోపితం చెయ్యలే, అది జగత్తు. ఎందుకని దాన్ని జగత్ అన్నాను? అది జాయతే, అది పుట్టింది, గచ్చతే పోతోంది. అది పుట్టింది, అది పోతుంది. దాని మీద నేనేం ఆరోపించలే, దీని మీద నేను ఆరోపించాను. ఇది పంచభూతాత్మకమే, అది పంచభూతాత్మకమే. అర్థమవుతోందా? ఇది అనాత్మే, అది అనాత్మే. మరి దీనికి జీవాత్మ అని ఎందుకు పెట్టాను? దీని మీద నేను దీన్ని ఆరోపించా. అర్థమవుతుందా? ఏం ఆరోపించాను? నా నేనుని ఆరోపించ, దాని మీద నా నేనుని ఆరోపించలే, అందుకని అది నాది అయింది, ఇది నేనే అయింది. మీకు అర్థమైంది కదా? ఇది అది ఒకటి అయినప్పటికీ దీని మీద ఆరోపించాను, దాని మీద నేను ఆరోపించలే. అందుకని ఇది అది కూడా పంచభూతాత్మకమే అయినప్పటికీ ఇది జీవాత్మ అయింది, అది జగత్ అయింది. ఇది జీవాత్మ అయిన దానికి ఇది జీవాత్మ నేను అనగలిగిన సామర్థ్యం వచ్చింది. ఎవరికి? జీవాత్మకి. ఎవరు? నాదికి. నాది జగత్తు కూడా సేమ్. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? నా దగ్గర ఒక ఆత్మ ఉంది, మళ్ళీ చెప్తున్నా, మర్చిపోవకండి. ఇంకా నా దగ్గర ఒక ఆత్మ ఉంది, ఆ ఆత్మలో ఒక ఆలోచన వచ్చింది, అంటే దాని లోపల ఉన్నదే బయటికి వచ్చింది. అవ్యక్తమైన శక్తి వ్యక్తమైంది. వ్యక్తమైన తర్వాత ఇచ్ఛా జ్ఞాన క్రియ అనే పేరుతో అది నామరూప క్రియలుగా ఈ శరీరాన్ని తయారు చేసుకుంది. తయారు చేయిందంతా పంచభూతాత్మకమే. క్రియలో పంచభూతాలే కదా రావాలి. పంచభూతాలు అనాత్మ, జగత్తు కూడా పంచభూతాత్మకమే. ఇది పంచభూతాత్మకమే, అది పంచభూతాత్మకమే. దీని స్టేజ్ ఎంతవరకు అంటే, దీని క్షేత్రం ఎంతవరకు అంటే, నా లోపల ఆత్మ అన్న దగ్గర నుంచి నా శరీరం చర్మం వరకు. చర్మం దాటితే నాది లేదు. నా నాది పరిధి ఎంతవరకు? నా భుజం దాటితే ఇక్కడ నాది లేదు, ఇది నాది కాదు, ఇది నాది.
కదా. ఇది నాది, ఇది నాది కాదు, ఇది నాది, ఇది నాది కాదు, ఇంతవరకు నాది. అట్లా నా శరీరం మేరకు నాది. ఇది పంచభూతాత్మకమే కాదని ఎవడంటాలే. ఏమ్మా, ఇక్కడి నుంచి ఈ మొత్తం ఆకాశం వరకు ఇదంతా పంచభూతాత్మకమే. ఇది పంచభూతాత్మకమే, అది పంచభూతాత్మకమే. మరి దీని పేరు జీవాత్మ అంటున్నా, దాన్ని ఆత్మ అంటలే నేను. మీకు అర్థమవుతోందా నాయన? అందరికీ అర్థమవుతోందా? ఇంకా అర్థం కాకపోతే ఇంతకంటే నేను అస్సలు చెప్పలేను, సాధ్యమే కాదు. దీనిని ఎందుకు ఆత్మ అన్నాను, దాన్ని ఎందుకు నేను అనలేదు అన్నది మూడో క్వశ్చన్. దీని మీద నేను ఆత్మను ఆరోపించాను, దాని మీద ఆరోపించాను. నువ్వు ఆరోపించావని నాకేంటి రూఢి? దీన్ని నేనంటున్నా. అది ఎవరిని నేనంటున్నాను? ఈ నాదిని నేనంటున్నా, ఆ నాదిని నేనంటలే. ఏ నాదిని నేనంటున్నానో, దేని మీద నేను ఆరోపించానో, మిమ్మల్ని ఎన్నిసార్లు ఒరే దీన్ని నాది అనవాకండ్రా, ఇది నేను అనవాకండ్రా, ఇది నాదిరా అని ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు దీన్ని మీరు మళ్ళీ నేనంటున్నారు? ఆరోపించారని శాస్త్రమే చెప్తోంది. దీని మీద ఆరోపించారు, దాని మీద ఆరోపించలే. అందుకని దాన్ని నా ఇల్లు, నా పొలము, నా కారు అన్నీ అంటావు, కానీ దీన్ని మాత్రం నేనని చస్తున్నావు. అది తిప్పండి. ఎన్నిసార్లు చెప్పినా, నేను ఇప్పుడు తిట్టాను అనుకోండి, అమ్మ నన్ను తిట్టారు, నన్ను తిట్టారు, నన్ను తిట్టారంటున్నావా, నేను తిట్టారంటున్నావా? నన్ను తిట్టారంటున్నావు, నేను తిట్టింది నిన్నే. కదా. ఎందుకంటే నన్ను తిట్టారు, శరీరం ధరించి దాని మీద ఆరోపించావు కదరా, అందుకనే తిట్టా. ఆ కారుని ఎందుకు తిట్టడంలే, దాన్ని అదేమిటి దాని పేరు, ఆ కూలర్ని ఎందుకు తిట్టడంలే, ఈ మైకుని ఎందుకు తిట్టడంలే? దీని మీద నేను ఆరోపించలే. దీని మీద ఏం ఆరోపించా అంటే నాదిని ఆరోపించా, అనాత్మని ఆరోపించా. దీని మీద ఆత్మని ఆరోపించా. అదిరా జీవుడి కథ. ఇప్పుడు జీవుడు తెలిసాడా? చాలు, ఇంతవరకు నేర్చుకోండి. ఇంకా చెప్పామంటే ఇబ్బంది పడతా. ఇది బాగా మధించుకుని రండి. నిధిధ్యాసలో కూర్చోండి, మననం కూడా అయిపోగొట్టుకొని. నిధిధ్యాసలో కూర్చుంటే ఇది అర్థమవుతుంది. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు ఏమేమి అర్థమైనాయో మళ్ళీ రికాపిచులేషన్ ఒకసారి చెప్పుకుందాం. ఏం చెప్పుకున్నాం? మొట్టమొదటి ఏం చెప్పాడు? ఎన్ని వస్తువులు ఉన్నాయి అద్వైతంలో అన్నాడు. ఆత్మ అనాత్మ రెండు ఉన్నాయి కదా. ఇందులో ఆత్మను తెలుసుకోవడానికి అనాత్మను తెలుసుకోవడానికి నా దగ్గర మెటల్ డిటెక్టర్ ఏముంది? జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం ఏమంటోంది? నేను అంటోంది. అది ఏదైతే నేను అంటుందో అది ఆత్మ, ఏదైతే నాది అంటుందో అది అనాత్మ కదా. నేను నాది, నేను నాది అని భాష మాట్లాడుకోవడానికి మాకు రాదు కదండి. మనుషులకైతే వచ్చు, మరి మిగిలిన సృష్టిలో ఇన్నున్నాయి కదా, ఇవి కూడా నేనంటున్నాయ్యా, అవి కూడా నేను అంటున్నాయి. ఎట్లా అంటే గ్రహించే శక్తి ఎవరికి ఉంటుందో వాళ్ళు నేను. ఆ గ్రహించే శక్తి దానికి ఉందని నువ్వు గ్రహించాలి ముందు. కొమ్మ వంచంగానే కదా నువ్వు ఇంకా ఫోర్స్ ఎక్కువ కదా, దానికంటే నేను బలం గలవాడిని. అందుకని కొమ్మ వంచంగానే అది వంగుతోంది. ఎందుకని? దాని బలం కంటే నా బలం ఎక్కువ. నేను వంచిన తర్వాత పూలు కోసుకుని వదిలేసా. మరి ఇందాకంటే నేను వంచితే వంగింది, ఇప్పుడు దాని చోట్లోకి అది వెళ్ళి ఎట్లా నుంచుంది? ఆ శక్తి దానికి ఉంది కాబట్టి అది ఆత్మ.
అట్లా కనుక్కోండిరా. ప్రతి వాళ్ళు గ్రహించేటువంటి శక్తి ఎవరికి ఉంటుందో వాళ్ళు ఆత్మ. బల్లి గ్రహిస్తోంది, ఈగ గ్రహిస్తోంది, చీమ గ్రహిస్తోంది. చూడండి, చీమ గ్రహిస్తోంది అంటే ఒక చిన్న చక్కెర కణాన్ని, దానికంటే బరువు ఉంటుంది బియ్యపు కణం కూడా, బియ్యపు రవ్వ చీమ కంటే ఎక్కువ బరువు ఉంటుంది. అది కూడా భుజాన పెట్టుకొని పోతుంటుంది. పోతూ ఉంటే అక్కడ మధ్యలో ఒక ఆబ్జెక్టు, ఒక పుల్ల తగులుతుంది. ఇప్పుడు చీమ ఏం చేస్తుంది చెప్పండి? చుట్టూ తిరిగిపోదు, పుల్ల మీద ఎక్కిపోతుంది, చుట్టూ తిరిగిపోదు. గమనించండి రా. అంటే నువ్వు ఎట్లా అయితే స్పీడ్ బ్రేకర్ రాగానే నీ కార్ను ఎక్కిస్తున్నావో, ఏంట్రా అట్లా పోనిస్తావా? మరి స్పీడ్ బ్రేకర్ కళ్ళతో చూడగానే ఆటోమేటిక్గా ఎక్కించి ఎగరే కార్ని. అమ్మ, ఈ చీమకు మాత్రం ఆత్మ లేదా? చీమకు ఆత్మ ఉందని ఎట్లా చెప్తావు? ఇప్పుడు మీరు చూడండి, రేపటి నుంచి మీరు అబ్జర్వ్ చేస్తుంటారు. చూడండి, ఆత్మ అనాత్మ వెతకండి, ఖచ్చితంగా దొరుకుతుంది. వెతుకుడి దొరుకును అన్నాడు. వాడికి ఎట్లా వెతికాడో వాడు చెప్పలే. మన శాస్త్రం మనకి చెప్పింది ఎట్లా వెతుక్కోవాలో. ఎట్లా మన ఋషులు ఎంత కష్టపడి మన మీద ఎంత ప్రేమ ఉందో వాళ్ళకి, అంటే పుట్టబోయే జనరేషన్స్ మీద. ఎందుకండి అంత ప్రేమ అంటే, మీరు కూడా అంత ప్రేమ పెట్టుకుని మీ తర్వాత జనరేషన్స్ కూడా ఇట్లా చెప్పండి రా అని మనం తెలుసుకుంటే చాలే. వాళ్ళ సంగతి మనకెందుకు అంటే తప్పు. అవునా కదా? నిన్నేం అడగలే మన ఋషులు. ఏమడిగారు? నీకు తెలిసిన దాన్ని కరెక్ట్గా చెప్పరా. కరెక్ట్ అని ఎట్లా తెలుస్తుందండి? నువ్వు చెప్తున్నప్పుడు వాళ్ళ ముఖం చూస్తే వాళ్ళకి అర్థమైంది కరెక్ట్ అని తెలుస్తుంది. లేకపోతే నాకే తెలుసు మీకు తెలియదు. అప్పుడు ముఖాలు ఎట్లుంటాయో చెప్పనా? నా బుర్రకెక్కలే. ఇంకా కొంతమంది ప్రబుద్ధులు ఉంటారు. వాళ్ళు ఎట్లా చెప్తారంటే, మేమంతా సాధన చేసి తెలుసుకున్నాను రా, మేము చాలా గ్రేటు, మీరు అంత చేస్తే మీకు తెలుస్తుంది, చేసుకోండి పోడి, మాకు తెలిసింది మీకు ఎట్లా తెలుస్తుంది? పోడి మీద పెద్దగా నీకు తెలిసింది నాకెందుకు తెలియదురా? బంగారాన్ని పరీక్ష చేయటం ఆ కంసలి వాడికి కూడా ముందు తెలియదు. బంగారం అంటే ఇది 22 క్యారెట్సా, ఇది 84 క్యారెట్సా కదా, ఎంత టచ్ అని వాడు నేర్చుకున్నాడు. నేర్చుకున్న తర్వాత వాడిని చూడగానే చెప్పేస్తాడు, అమ్మ ఇది 916, ఇది 916 కాదు పో, ఇది ఇత్తడిది మహి దగ్గర కొనుక్కొచ్చు. చూడగానే చెప్పేస్తాడు. ఎట్లా చెప్తున్నాడు? వాడికి సంపాదించుకున్నాడు. నువ్వు సంపాదించుకో, అంతేగాని నాకు తెలుసు నీకు తెలియదు కదా. నీకు తెలిసినప్పుడు తెలుస్తుందిలే, నీకు ఇప్పుడు తెలియాలన్నా, వాడికైతే రేపు తెలియాలన్నా. వాడు రేపటిదాకా చచ్చిపోతే అప్పుడు వాడికి ఎవడు చెబుతాడురా? తప్పు. ఏం ఆశించి చేస్తున్నావు? చేయకూడదు. సరే, రెండో క్వశ్చన్ అయిపోయింది కదా. గ్రహించేది, గ్రహింపబడేది. గ్రహించేది ఆత్మ, గ్రహింపబడేది అనాత్మ. నేను ఆత్మని అంటున్నాను కాదు. ఆ కొమ్మని వంచినప్పుడు నేను అనాత్మని. నేను అంటే నా చెయ్యి కాదు, నా శరీరం అంతా అనాత్మ. ఇప్పుడు కూడా నాదే కదురా. కాబట్టి నాదితో కొమ్మంచానా, నేనుతో కొమ్మంచానా? కాబట్టి ఆ చెట్టు ఆత్మ, నాది అనాత్మ, నేనే అనాత్మ కాదు. ఈలో నా నేనును సూపర్ ఇంపోజ్ చేశా. అది కథ. సూపర్ ఇంపోజ్ చేయటం అంటే ఒక బొమ్మ మీద ఇంకో బొమ్మని పెట్టి. ఏమ్మా మూడోది ఏమైంది? థర్డ్ వన్, ఆత్మక్షేత్రమేది, అనాత్మక్షేత్రమేది. ఆత్మ నా మనస్సులో ఆలోచన ఎక్కడ మొదలైందో అది ఆత్మ యొక్క ఫస్ట్ ప్లేస్, ఆత్మ యొక్క చివరి ప్లేస్. ఆత్మకు మొదటి చివర ఉండవు, ఎందుకంటే అది పూర్ణం. కానీ మీకు చెప్పడం కోసం, ఎందుకంటే మీ దగ్గర నుంచి చెప్తున్నాం కాబట్టి
మీ దగ్గర నుంచి స్టార్ట్ అయినటువంటి మీ ఆలోచన మొదలైన చోట్లో ఆత్మ ఉంది. ఎక్కడ ఆఖరైంది? ఆకాశం వరకు. ఎందుకండి ఆకాశం వరకు అంటే ఆకాశం ఆత్మలో నుంచి పుట్టిందని శాస్త్రం చెప్తోంది. అందుకని ఆత్మకు పుట్టిన చోటు అది అంది. ఆత్మ నా దగ్గర ఉంది అంటే నా దగ్గర ఉన్నది అది ఆత్మ, ఇది ఆత్మ, ఈ మధ్యలో ఉన్నది అనాత్మ. మధ్యలో ఉన్నది నా శరీరం, మధ్యలో ఉన్నది ఈ ప్రపంచం. ఇంతవరకు అర్థమైంది కదా? ఆ నెక్స్ట్ ఏంటి? ఈ శరీరం అంటే నా శరీరం, నా దగ్గర ఉన్న పాంచభౌతికమైనటువంటి నా శరీరం, దీని మీద నా ఆత్మని ఆరోపించాను, లేక నా ఆత్మ మీద దీన్ని ఆరోపించాను. మీ ఇష్టం, మీరు ఏదనుకున్నా పర్వాలేదు. కానీ ఆత్మ మీదనే అనాత్మని ఆరోపించాలి. అరుణ్ గోవిల్ మీదనే రాముడిని ఆరోపించాలి, రాముడి మీద అరుణ్ గోవిల్ని ఆరోపించాం. ఆరోపితమైంది ఇంతవరకు, ఆరోపితం కానిది అంతవరకు. ఏది ఆరోపితమైందో దాన్ని జీవ అన్నాను నేను కదా. అందుకని దీని పేరు జీవాత్మ. దాన్ని జీవాత్మ అంటలే. ఎందుకని? దాని మీద నేను ఆరోపించలే. మరి దాని పేరు ఏమిటి అంటే అది వచ్చింది, అది పోతుంది. వచ్చింది అంటే ఎట్లొచ్చిందండి? మళ్ళీ క్వశ్చనే. ఎట్లా వచ్చింది అంటే ఈ ఆత్మలో నుంచి అవ్యక్తమైన శక్తి వ్యక్తమైనప్పుడు పుడతాయి కదా. పుట్టినవి చస్తాయి. జాతస్యకి ధ్రువో మృత్యు, ధ్రువం జన్మ మృత. మళ్ళీ చచ్చినవి మళ్ళీ పుడతాయి. అందుకని పుట్టడం చావడం, పుట్టడం చావడం అంటే అవ్యక్తం వ్యక్తం కావడం, వ్యక్తం అవ్యక్తం కావడం. దానివల్ల ఈ జగత్ అనేది దీనికి ఆరోపితం కాలే. అర్థమైందా? దీనికి అయితే దానికి దీనికి తేడా ఏమిటండి? వాడు నేను ఒకటే కదా. వాడి మీద ఆరోపితమైంది, వీడి మీద ఆరోపితమైంది. అందుకని వీడు జీవాత్మే, వీడు జీవాత్మే. మరి మధ్యలో ఉన్నది ఆరోపితం కాలే. ఆరోపితం దేనికి కాలేదో అది ఉంటున్నది, పోతున్నది. దేని మీద ఆరోపితం కాలేదో అది ఉంటుంది, పోతుంది. ఆరోపితమైనది జీవాత్మ. దేని మీద ఆరోపితమైందో, దేని మీద ఆరోపితమైంది? అనాత్మ మీద ఆరోపితమైంది. అనాత్మ మీద అది ఆరోపితమైతే ఆరోపితం విత్డ్రా చేసుకుంటే అనాత్మ కాస్త లేకుండా పోతుంది కదా. ఆ అనాత్మలన్నీ జగత్తు. అవునా? అనాత్మలు లేకుండా పోతే జగత్తు లేదు. అప్పుడు జగత్తు లేకపోతే జగత్తు మిథ్య. అర్థమైందా? ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీష. ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్తో బ్రహ్మైవాహమస్మి.